అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియ సఖి. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఢిల్లీ చల్లని ప్రదేశం. ఆగ్రా అందమైన తాజ్మహల్ ఉన్న ఆ ప్రదేశంలో ఎవరి మనసైనా ఆ తాజ్మహల్ని చూసి ఒక్క క్షణం పాటు అలా ఆగిపోతుందేమో. ప్రపంచంలో ఉన్న వింతలన్నిట్లో ఒక అద్భుతం అది, ఒక వింతది. ఆ తాజ్మహల్ అంటే ఎందుకో చిన్నప్పటి నుంచి మురళికి చాలా ఇష్టం. ఒకసారి చిన్నప్పుడెప్పుడో అమ్మ యశోధర నాన్న సుధాకర్తో కలిసి వెళ్ళి తాజ్మహల్ చూశాడు. ఢిల్లీకని వెళ్ళినప్పుడు మనసు కట్టేసినట్టు అనిపించింది ఆ తాజ్మహల్తో. దాంతో కొంచెం పెద్ద అయిన తర్వాత, తనకు తానుగా జ్ఞానం తెలిసిన తర్వాత ప్రతి సంవత్సరం వెళ్ళటం, ఢిల్లీలో హోటల్లో రూమ్ తీసుకోవటం, ప్రతిరోజు ఆ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళటం, ఆ తాజ్మహల్లో ఏదో అద్భుతాలను వెతుక్కోవటం, ఎన్ని గంటలు గడుపుతాడో కూడా తెలియకుండా అక్కడ కాలం గడిపి రావటం కొన్ని సంవత్సరాలుగా మురళికి అలవాటైపోయింది. మురళిది పీజీ కంప్లీట్ అయింది. ఇప్పుడు పెద్ద ఎంఎన్సీ కంపెనీలో జాబ్లో కూడా ఉన్నాడు. సుధాకర్కి బోలెడంత ఆస్తిపాస్తులు ఉన్నా ఆయన తన జాబ్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ప్యాషనెట్గా వర్క్ చేసుకునే మనిషి. యశోధర కలిగినింటి నుండి వచ్చినా కూడా ఏ రోజు మనుషులు డౌన్ టు ఎర్త్ ఉండాలి, మనుషులకి అహంకారం గర్వం డబ్బుతో రాకూడదు ఎప్పుడు అని అనుకుని భర్త కొడుకే పంచప్రాణాలు అనుకునే తల్లి. మురళి తర్వాత యశోధరకి ఒక బాబు పుట్టాడు. కొన్ని నెలల సమయమే ఉండి ఆ భగవంతుడి దగ్గరికి జబ్బుతో వెళ్ళిపోయాడు. ఆ దిగులుతో ఇక మళ్ళీ వాళ్ళు పిల్లల్ని కనలేదు. మురళికి తప్ప వాళ్ళని అమ్మా నాన్న అని పిలిచే అదృష్టాన్ని మరొక బిడ్డకి కల్పించలేకపోయారు. మురళి అంటే వాళ్ళ అమ్మా నాన్నలకి పంచప్రాణాలు. ఒక్కగానొక్క వారసుడు. చక్కగా చదువుకున్నాడు చిన్నప్పటి నుంచి. చాలా మంచివాడు మురళి. చూడ్డానికి చాలా చక్కగా ఉంటాడు. అమ్మా నాన్నలు నేర్పించిన సంస్కారం, విలువలు, గౌరవం, ఆ మర్యాద ఒకటని కాదు, వినయ విధేయతలో అతనిలో కొట్టొచ్చినట్టు కనపడతాయి. చిన్నప్పటి నుంచి తండ్రి స్త్రీలని గౌరవించాలని, వాళ్ళకి విలువివ్వాలని, వాళ్ళని బాధ పెట్టకూడదని, వాళ్ళు చెప్పేదానికి మనం అందులో మంచి చెడు రెండు బేరీజ్ వేసుకుని ప్రశాంతంగా వినటం నేర్చుకోవాలని ఆయన చెప్పిన ప్రతిదీ అవపోసన పట్టుకుంటూ పెరిగాడు మురళి. మురళికి ఉన్న ఒకే ఒక్క వ్యసనమని చెప్పాలా, ఇష్టమని చెప్పాలా, అది ఆ తాజ్మహలే. దాంతో ప్రతి సంవత్సరం తమ కొడుకు అది చలికాలంలోనే ఆ తాజ్మహల్ చూడటానికి వెళతాడని యశోధరకి సుధాకర్కి ఇద్దరికీ తెలుసు. కొడుకు ఇష్టాన్ని కాదనలేని తల్లిదండ్రులు వాళ్ళు. ఈ సంవత్సరం కూడా వెళుతున్నానని అమ్మా నాన్నలకి చెప్పి ఇక మురళి ఇక్కడికి వచ్చాడు. వచ్చి 3-4 రోజులు అయిపోయింది. వచ్చిన దగ్గర నుంచి ఉదయాన్నే స్నానం చేయటం, ఫ్రెష్ అవటం, కెమెరా తీసుకోవటం, అలా రావటం, ఇక ఎంతసేపు కూర్చుంటున్నాడో తెలియకుండా ఆ తాజ్మహల్ దగ్గర అలా కూర్చుండిపోతాడు. ఆ తర్వాత ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలు, కాసేపు ఆ బయట తను తీసుకోవాలనుకున్న కొన్ని ఫొటోసు మెమరీగా ఏ సంవత్సరాన్ని ఆ సంవత్సరం తీసుకెళ్ళి వాటిని స్నాప్స్ వేయించి వెనకాల ఆ ఫోటోకి ఇయర్ మెన్షన్ చేసి మరీ దాచుకోవటం మురళికి ఇష్టం. వెళ్ళినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అక్కడ తన కళ్ళ ముందు కనిపిస్తే ఆ ఇన్సిడెంట్ గురించి మళ్ళీ మర్చిపోతానేమోనని ఆ ఫోటో వెనకాలే మార్కర్తో రాసి మరీ దాస్తూ ఉంటాడు కొడుకు. అదే కాక మురళి చాలా పెద్ద కవి. ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కవితలంటే ప్రాణం తీసేసుకుంటాడు. ప్రకృతి నుంచి, అమ్మ నుండి, నాన్న నుండి, అసలు ఈ సృష్టిలో ఉన్న దేని నుండైనా సరే మనం ఏదైనా ఆధారం చేసుకునే కవితలు అల్లొచ్చు అనేది మురళిని చూస్తేనే మనకు తెలుస్తుంది. ఆ కవితలు కూడా చాలా డెప్త్గా, ఆ కవితల్లో మనం కాసేపు కూర్చుని అలా వాటిని చదువుతూ ఉంటే మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న ఇన్ని అద్భుతాలని మనం మిస్ అయిపోతున్నామా అనేంత బాగా రాస్తాడు మురళి. ఎన్నో కాంపిటీషన్స్కి వెళ్ళిన మురళి కవితలు. అలా వెళ్ళిన ఆ కవితలు ఎన్నెన్నో ప్రైజుల్ని మోసుకొచ్చినాయి, ఎన్నో పేపర్లలో పడినాయి.
వాటన్నింటినీ కూడా యశోధర క్లిప్స్ జాగ్రత్తగా తీసి వాటన్నింటినీ కూడా ఒక ఆల్బమ్ చేసుకుంది. ఇక కొడుక్కొచ్చిన బోలెడన్ని ప్రైజులు షోకేసుల నిండా నింపి పెట్టుకుంది. కొడుకు గురించి ఎక్కడ ఆర్టికల్ వచ్చినా కూడా చాలా స్పెషల్గా ఆవిడ వాటిని గ్యాదర్ చేసి దాచుకుంటుంది. కొడుకంటే పంచప్రాణాలు, దానికి తోడు కొడుకులో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏ తల్లి తండ్రులు ఇష్టపడకుండా ఉంటారో. ఎప్పుడైనా మనసు బాగోనప్పుడు కూర్చుంటే కాసేపు సుధాకర్కున్న అలవాటు కొడుకు కవితలన్నీ కూడా తీసి ఒకసారి చదువుకుంటూ భగవంతుడు ప్రతి మనిషికి ఒకటిస్తాడంట. నాకు ఉద్యోగంతో పాటు వ్యాపారం చేయటం ఇష్టం కాబట్టి నేను అందరూ 2 పడవల మీద కాళ్ళేశాను అని అన్నా లైట్ తీసుకుని వ్యాపారం ఉద్యోగం రెండింటినీ మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. పెద్దలిచ్చిన ఆస్తుల్నే మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసనలు చూడండి అన్నట్టు కాకుండా నా స్వయం కృషితో నేను పైకొచ్చి నా బిడ్డకి ఏమివ్వగలనా అని ఆలోచించే తండ్రిని నేను. నా కొడుక్కి కూడా నేను అదే నేర్పించి పెంచాను. కానీ నాలో ఉన్నటువంటి వ్యాపారం అనే అభిలాష కన్నా నా కొడుకులో ఉన్నటువంటి ఈ కవిత రాయాలి అనే లాలస చాలా గొప్పది కదూ. నా కొడుకు మాత్రమే ఇలా రాయగలడా, ఇంత అద్భుతాన్ని సృష్టించగలడా అని ఆయన మురిసిపోతూ ఉంటాడు. ఇంత దాంట్లో మురళి ఎక్కడ తన పేరుతో రాయడు, తను కలం పేరుతో అంటే పెన్ నేమ్తో రాస్తూ ఉంటాడు. కాబట్టి మురళి ఫోటోలు కానీ మురళికి సంబంధించిన వివరాలు కానీ ఎక్కడా ఉండవు. అతని కవితల గురించి రాసుకోవటమే తప్ప ఏ ఆర్టికల్స్లోనైనా ఏ మ్యాగజైన్ వాళ్ళైనా మురళి ఎవరికి ప్రత్యేకించి ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ తన అడ్రస్లు ఇవ్వటం కానీ తన గురించి చెప్పటం కానీ అలాంటివి చేయడు. ఎందుకంటే మురళికి పబ్లిసిటీ, డప్పాలు కొట్టుకోవటం అలాంటివి నచ్చవు. తను ఎంతసేపు కూడా మహా అయితే కనుక తన గురించి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్కి మాత్రమే ఇలా కవితలు రాస్తాడు అనేది తెలుసు. బెస్టెస్ట్ ఫ్రెండ్స్ తనకు 3 ఉన్నారు. వాళ్ళ 3కి మాత్రమే మురళిలో ఉన్న ఈ స్కిల్ తెలుసు. అంతకుమించి మురళి ఎవరితో కూడా ఇవన్నీ షేర్ చేసుకోడు. చిన్నప్పటి నుంచి తమ కొడుకు అభిరుచిని ఎప్పుడూ కాదనే అమ్మా నాన్నలు వాళ్ళు. ఇక మురళి ఢిల్లీకి వచ్చి ఎప్పట్లానే రూమ్ తీసుకుని తాజ్మహల్ దగ్గరికి వచ్చి కూర్చుని అలా చూస్తూ ఉన్నాడు తాజ్మహల్ని. ఎందుకో అనుకోకుండా ఆ చుట్టుపక్కల వాటిని ఫోటోలు తీస్తూ ఉండగా తన కెమెరాలో అనుకోకుండా ఒక అమ్మాయి చిక్కుకుంది. ఆ అమ్మాయి ఎవరా అని ఇటు తిరిగి చూసేసరికి తాజ్మహలే ఆ అమ్మాయి ముందు వెలవెలపోతుందా, లేక తన కంటికి ఆ అమ్మాయి అలా కనిపిస్తుందా? కొంపదీసి ఎవరైనా అప్సరస ఆకాశం నుండి తాజ్మహల్ చూద్దాం కదా అని చెప్పి వచ్చి ఇక్కడ తాజ్మహల్ అందాన్ని చూసి అలా ఆగిపోయిందా అని ఒక క్షణం పాటు మురళి మనసు అక్కడే ఆగిపోయింది. తీరా చూస్తే ఆ అమ్మాయి నవ్వు కట్టి పడేసింది తన్నే. చూడగానే ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైటా, లేకపోతే తను నా కోసమే పుట్టిన కలల సుందర, ఊహా సుందర? ఇంతవరకు నా లైఫ్లో ఏ అమ్మాయిని చూసినా కలగని స్పందన. ఎంతోమంది అమ్మాయిలు వాళ్ళుగా వచ్చి నా దగ్గరికి ఐ లవ్ యూ, నువ్వు నాకు నచ్చావని వెనకున్న నాన్న డబ్బుని చూసో లేదా తన అందాన్ని చూసో తను బాగా చదువుతాడనో ఇలాంటి వాటిని బట్టి ఆఫీస్కి వెళ్ళాక తన జాబ్ చూసో తనకి ప్రమోషన్స్ రావటం, తను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం ఇవన్నీ చూసో చెప్పిన వాళ్ళే. కానీ తనకు తానుగా ఒక అమ్మాయి నచ్చింది అని తను అనుకున్న మొట్టమొదటి ఆడపిల్ల నిజంగా ఎంత అద్భుతం, ఎంత అందం ఈ ప్రపంచంలో ఉందా? లేక తన కళ్ళకి కమ్మిన మాయా ఇదే? ఎలా ఒక ఆడపిల్ల అసలు ఇంత అందంగా ఉంటుంది అనేంత అద్భుతంగా కనిపించింది తన కళ్ళకి ఆ అమ్మాయి. ఎవరో పక్కన స్నేహితురాలు అనుకుంటాను. లేఖ ఇట్రా, ఇక్కడ చూడు ఎంత బాగుందో, లోపలికి వెళ్దాంరా, లోపల షాజహాన్ ముంతాజ్ సమాధులు ఉంటాయంట, చూసొద్దాం అంటే ఆ మాటకి లేదు స్వప్న, నువ్వేమైనా అనుకో, ఎందుకో తాజ్మహల్ని బయట నుండి చూడటం నాకు ఇష్టం కానీ తాజ్మహల్ చరిత్ర నాకెందుకో నచ్చదే అంది లేఖ. ప్రపంచమంతా దీన్ని ఒక అద్భుతం అనుకుంటుంటే ఎందుకు నచ్చదే అంది స్వప్న. ప్రేమకి గుర్తు అంటే పోయాక ఆ ప్రేమకి గుర్తులు సమాధుల్లో మిగిలిపోకూడదు.
ప్రేమ అనేది చూపించగలగాలి, వ్యక్తపరచాలి. మనకి ఒకళ్ళ మీద కోపం ఉంది, దాన్ని చూపిస్తాం. ఉక్రోషం ఉంది, చూపిస్తాం. అలాగే మనకి ఒకళ్ళని సాధించాలనిపించింది, సాధించేస్తాం. అలాంటిదే ప్రేమని మాత్రం ఎందుకే చాలామంది మనసుల్లోనే దాచుకుంటారు. ఆ ప్రేమని షాజహాన్ చూపించలేదంటావా ముంతాజ్ మీద? అవునా, ముంతాజ్ ఒక్కదాని మీద చూపిస్తే దాన్ని ప్రేమంటారేమో. బహుభార్యల మీద చూపించి ఆ బహుభార్యల్లో కూడా పైగా నాకు ఇష్టమైన ఇష్టసఖి అయిన భార్య అని ఆమె బిడ్డని ప్రసవిస్తూ పోతే ఏ భర్త ఏ భార్యకి ఇవ్వలేని కానుక నీకు ఇస్తున్నాను అని భార్య పోయిన తర్వాత ఆమె శవాన్ని పెట్టే సమాధి కట్టించటమా ప్రేమంటే? ఏమో, నా దృష్టిలో ఇదొక అద్భుత కళాఖండం. చాలామంది కష్టపడి వాళ్ళ శ్రమని ధారపోసి ఎంతోమంది కష్టంతో కట్టారు. షాజహాన్ కట్టించాడు అనేదానికన్నా తనేమి దీనిలో ఉన్న ఒక ఇటుకని మొయ్యలేదే. అతను కూలీలతో కట్టించాడు. ఆ కట్టించిన కూలీలను కూడా మెచ్చుకోవాలి కదూ. చాలామంది ఎందుకే పల్లకిలో ఊరేగే రాజును గురించే గొప్పగా చెప్పుకుంటారు, కానీ పల్లకి మోసే బోయీలు చెమట్లు కక్కుకుంటూ ఆ పల్లకిని మోసుకొస్తేనే ఆ రాజు చెమట చిందించకుండా హాయిగా అందులో వస్తున్నాడని గుర్తించరు. అమ్మ బాబోయ్, ఎంత ఆలోచించావా తాజ్మహల్ గురించి? తాజ్మహల్ గురించి చాలా చాలా కథలు కథనాలు చాలా విన్నాను నేను కూడాను. తాజ్మహల్ ఎన్నో రకాలైనటువంటి తేజమహాలయ అంటారు కొంతమంది, దాంట్లో ఎన్నెన్నో ఉన్నాయంటారు కొంతమంది. ఇప్పుడు ఆ కాంట్రవర్సీలన్నీ మనకెందుకులే కానీ చూడ్డానికి వచ్చాం. డాడీ ఫైల్ తీసుకురమ్మనమన్నాడు, బాగుంది, చూస్తున్నాం, అంతవరకు చాలేవే. మళ్ళీ దీనిలో ఉన్న అద్భుతాలని వెలికితీతల దాకా ఎందుకులే, వదిలే అంది లేఖ. అనేసరికి సరే నువ్వు ఇక్కడే ఉండైతే నే వెళ్ళి చూసొస్తాను. మళ్ళీ మనకున్న టైం తక్కువ లేఖ, మనం ఉండేదే ఇంకా మహా అయితే ఈరోజు వచ్చాం, ఇక రేపు సాయంత్రానికి ఫైల్ ఇస్తానన్నారు మీ డాడీ పంపించిన ఆ అంకుల్. ఇక ఆయన రేపిస్తే మనం ఎల్లుండి సాయంత్రానికి బయలుదేరాలి. టికెట్స్ ఎల్లుండి సాయంత్రానికి దొరికాయి. మళ్ళీ మన ఊరు వెళ్తే తాజ్మహల్ గుర్తుండదు. తాజ్మహల్లోనే అద్భుతాలు సారీ తాజ్మహల్ గురించి నువ్వు ఊహించిన ఊహలు కాదే, అవి నిజాలు. ఓకే బాబా, ఆ నిజాలు మనకి గుర్తుండవు సరేనా అనేసింది ఆ స్నేహితురాలు స్వప్న. ఇవన్నీ వింటూ మురళి అక్కడే నుంచునే, నిజమా, ఇంతకాలంగా తనెప్పుడు తాజ్మహల్ గురించి ఇంతగా ఆలోచించలేదే. లేఖ ఎవరూ చూడని ఒక కోణంలో నుంచి అద్భుతంలో కూడా నిజంగా వర్ణించలేని ఎన్ని వింతలున్నాయా అనేన్ని చెప్పేసరికి ఒక్కసారే షాకులో ఉండిపోయాడు అతను. దాంతోపాటే బాధని కూడా అనిపించింది. అంటే ఇంకా వీళ్ళుండేది 2 రోజులైనా, అసలు వీళ్ళు ఎక్కడుంటున్నారు? ఇక్కడికి ఏదో పని మీద వచ్చామన్నారు, అంటే వీళ్ళది ఈ ఊరు కాదు, తెలుగు అమ్మాయిలు, అంటే ఏదో తెలుగు ప్రాంతానికి చెందిన వాళ్ళు అయి ఉండాలి. వెళ్ళిపోతే మళ్ళీ తను కనిపిస్తుందా? ముందు టకటక తన ఫొటోస్ తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత వీళ్ళు మళ్ళీ రేపు ఎల్లుండి కూడా వస్తారా అన్న తరువాత బయటకు వచ్చిన స్వప్న, నేనెప్పుడు ఏమీ అడగలేదు లేఖ, కానీ మనం ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా ప్రతిరోజు ఈవినింగ్ టైంలో వచ్చి తాజ్మహల్ కాసేపు చూద్దామే. సన్సెట్లో సన్ రైజ్లో ఇలా స్పెషల్గా నాకు తాజ్మహల్ని చూడాలనే కోరిక. పెళ్ళైతే ఏ ఎదవస్తాడో మొగుడుగా, వచ్చే వాడి టేస్టులు ఎలా ఉంటాయో వాడికి తాజ్మహల్ నచ్చాలనే ఉందే. వాడు ఏ తాజ్ బంజారా హోటల్లో ఏ హనీమూన్లు ఫిక్స్ చేసుకునేవాడు వస్తాడో. బాగుంది నీ ఇది, సరే అలాగేలే కానీ అంది లేఖ. చాలా మాట, ఇంకా నువ్వు ఏం చెప్పినా వింటా పద అని అక్కడ కాసేపు ఉన్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. అవి ఇవి అని కొనుక్కుంటూ ఇక్కడున్న ఈ 2-3 రోజులు షాపింగ్ కూడా చేసుకుందామే అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి దూరంగా ఉంటూ లేఖ ఎలా మాట్లాడుతోంది, ఎలా నవ్వుతోంది, ఎలా ఉంది అన్నీ గమనించడం మొదలుపెట్టాడు మురళి. నిజానికి లేఖేమే
తెల్లగా, ఎర్రగా, పొట్టిగా, లేదా అమ్మాయి ఏదో స్పెషల్గా ఉన్నట్టు కనిపించే అమ్మాయి ఏమీ కాదు. లేఖ చామన ఛాయ రంగులో ఉంటుంది. నిండుగా బట్టలు కట్టుకుంటుంది, బొట్టు పెట్టుకుంటుంది, మేకప్ కూడా పెద్దగా వేసుకోదు. కళ్ళకి కాటుక, పెదవులకి లిప్స్టిక్, చెవులకి జుంకాలు పెట్టుకుంది. ఇక పొడవాటి జుట్టు. ఆ జుట్టుని తనేమీ జడలల్లలేదు. ఆ జుట్టుని అలా వదిలేసింది. ఒక చేతికి బ్రేస్లెట్, ఒక చేతికి వాచ్, వేళ్ళకు మాత్రం ఒక 4-5 ఉంగరాలు, కాళ్ళకి పట్టీలు. ఇక స్పెషల్ అంటే మెళ్ళో సన్న చైను. కానీ తన రూపం ఎందుకో చూడగానే ఆకర్షించే విధంగా తను చాలా స్పెషల్గా అనిపించింది. పెద్ద కళ్ళు, వెడల్పాటి నుదురు, తనది చిన్ని ముక్కు, అందమైనటువంటి పెదవులు. ఎవరో అలా గీస్తూ గీస్తూ వదిలేసినటువంటి చిత్రపటం ఎగురుకుంటూ తన దగ్గరికి వచ్చేసిందా అన్నట్టుగా ఉంది. అందమైన పాదాలు, పొడవాటి చేతివేళ్ళు, మంచి హైట్, మంచి స్ట్రక్చరు, పర్సనాలిటీ, ఫిగర్ అనకూడదేమో అనిపించేసింది మురళికి. ఆ తర్వాత వాళ్ళ వెనకాలే తిరుగుతూ వాళ్ళు ఒక క్యాబ్ ఎక్కి ఒక చోటకి వెళ్ళారు. ఓహో, వీళ్ళుండే ఇల్లు ఇదా అని చూసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి తన హోటల్ రూమ్కి వెళ్ళాడు. అవే తలుపులు, అవే ఊహలు. మళ్ళీ 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 కెమెరానే బ్యాక్ టు ఫ్రంట్, ఫ్రంట్ టు బ్యాక్ ఆన్ చేసి మరీ చూసుకుంటే ఆ ఫోటోలు చూసుకున్న క్షణం తన పక్కన నేనుంటే లైఫ్ లాంగ్ తనతో ప్రతిరోజు నా జీవితం ఎలా ఉంటుంది? స్వర్గంలానా? స్వర్గంలో ఉన్నట్ట? ఏ మగాడైనా జీవితం మొత్తం మీద ఎన్ని కోట్లు సంపాదించినా, అమ్మా నాన్నల మాట ఎంత విన్నా, రేపు వాడు వంశాభివృద్ధి కోసం ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఒక దగ్గర ఆగాలి. భోజనం తింటాం, కడుపు నిండాలి, కానీ ఇష్టమైన భోజనం తింటే మనసు కూడా నిండుతుంది కదో. అలాగే పెళ్ళి ప్రతి ఒక్కళ్ళని చేసుకుంటాం, కానీ ఇష్టమైన అబ్బాయిని, ఇష్టమైన అమ్మాయిని మనసుతో మనసారా ప్రేమించి చేసుకున్నప్పుడు అది నవకాయ పిండి వంటలతో వడ్డించిన విస్తరిలా ఉంటుందేమో జీవితం. పొద్దున్నే సూర్యకిరణాలు అలా పడుతూ ఉంటే ఆమెని ముద్దు పెట్టి నిద్రలేపుకోవాలి. అలా కాఫీ తాగుతూ, టీ తాగుతూ, కబుర్లు చెప్పుకుంటూ, కలిసి ఇద్దరూ వేరువేరు కాదనే ఒకే కంచంలో టిఫిన్ తినిపించుకుంటూ, ఆ తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకొని ఆఫీస్కి వెళ్తూ, మధ్యాహ్నం కలిసి లంచ్ చేస్తూ, చిన్ని చిన్ని రొమాన్సులు రాత్రే కాదు పగలు కూడా చేసుకుంటూ, ఆ తర్వాత ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూస్తూ, ప్రతిరోజు పువ్వులతో ఆ సాయంత్రానికి ఆహ్వానం పలుకుతూ, ఇద్దరు బోలెడన్ని కబుర్లు, కలిసి టీవీ చూడటం, సినిమా చూడటం, బయటకు వెళ్ళి రావటం, డిన్నర్లో, ఇలా ట్రిప్పులు, ఎన్నో ఎంజాయ్మెంట్లు. ప్రతి రాత్రి వసంతరాత్రిలా గడిచిపోవాలి. ప్రతి రేయి పున్నమి రేయిలా ఉండాలి. ఆ భార్యాభర్తల ప్రేమకి గుర్తుగా పిల్లలు పుట్టాలి. వాళ్ళని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేయాలి. జీవితంలో ఉన్న అద్భుత క్షణాలన్నిటినీ అనుభవించేయాలి. ఆఖరి రోజున కూడా నువ్వు నేను వేరువేరు కాదని ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు చేయి పెట్టి, ఒకళ్ళ గుండెల మీద ఒకళ్ళు పడుకొని ప్రాణాలు వదిలేయాలి. ఇదేమో కదా నిజమైన దాంపత్యం అంటే. నిజంగా ప్రపంచంలో వాళ్ళందరూ ఇలాంటి దాంపత్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారేమో, కానీ రియాలిటీలోకి వచ్చేసరికి చాలా వరకు కాంప్రమైజ్ అయిపోతారు. ఇప్పటి వరకు ఎవరిని ఇష్టపడలేదంటే అందుకు కారణం నిజానికి మనసుకు నచ్చిన అమ్మాయి దొరకలేదు అని. ఈ అమ్మాయి మనసుకే కాదు, ఈ అమ్మాయి క్యారెక్టరు ఎందుకో బుద్ధికి కూడా చాలా ఎక్కేసింది. ఇలాంటి అమ్మాయిని వదిలేసుకుంటే జీవితంలో మళ్ళీ దొరక్కపోవచ్చేమో. దేవుడు తలుపు ఒక్కసారే తడతాడంట, ఆ తట్టినప్పుడే ఆ తలుపు తెరిచేయాలంతే అనుకుని తన హృదయం తలుపుల్ని తెరిచి అందులో శాశ్వతంగా లేఖని ముద్రించేసుకున్నాడు. అందులో ఆమె కోసం గుడి కట్టి ఆరాధించటమే మొదలుపెట్టాడు. ఆ తెల్లవారే ఇక వాళ్ళు మళ్ళీ వచ్చారు. వాళ్ళు వచ్చే టైం కోసమని కాలు కాలిన పిల్లిలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తే వాళ్ళు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి ఫాలో అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళు అలా అలా తిరుగుతూ తాజ్మహల్ దగ్గరకు వస్తే మళ్ళీ బోలెడన్ని ఫోటోలు. నిన్న వైట్ డ్రెస్లో చూసా, ఈరోజు బ్లాక్ డ్రెస్లో చూసా.
అందం రోజు రోజుకి పెరిగిపోతోంది బంగారం నీదే అనుకున్నాడు మనసులో. లేఖ, నీ పేరు ఎంత బాగుంది, పుట్టాక పెట్టారో పెట్టాకే పుట్టావో కానీ నిన్ను చూసి నీ అందమైన పెదవుల మీద రాయాలేమో నేను నా పెదవులతో ఐ లవ్ యూ అనే లేఖ. అంత అద్భుతంగా ఉందేమో నీకు నాకు మధ్య జరగబోయే రోజుల్లో మనిద్దరి మధ్య ఇక ప్రేమ అనేదే అని మనసులో అనుకొని ఆ తర్వాత వాళ్ళు షాపింగ్ అని వెళ్తే ఇంక రేపు బయలుదేరిపోదాం, ఫైల్ పని కూడా అయిపోతుంది కదా అంది లేఖ. దిగులొచ్చేసింది. ఎలా కలవాలి, ఫోన్ నెంబరు అడిగితే రోగ్ అనుకుంటుందా, ఫ్రాడ్ అనుకుంటుందా, చచ్చిన అమ్మాయిలు అలా స్ట్రేంజర్స్కి డీటెయిల్స్ ఇవ్వరు, ఏం చెయ్యాలి. దాంతో పక్కనే ఎటు చలి ప్రదేశం కాబట్టి ముందు ఒక మాస్క్ కొనుక్కున్నాడు. ఆ మాస్క్ వేసేసుకున్నాడు, చేతులకి గ్లౌజులు వేసుకున్నాడు. వేసుకుని ఇంకా అక్కడి నుంచి ముందు వెళ్తున్న వీళ్ళు షాపింగ్ చేస్తుంటే మేంసాబ్ అని వాళ్ళు హిందీలో పిలిచాడు. పిలిస్తే వాళ్ళు వెనక్కి తిరిగారు. మేడం మేడం అని పిలిచాడు. యా చెప్పు అంది స్వప్న. అంటే మేడం హిందీ అనేసరికి లేఖ హిందీలో మాట్లాడింది. హిందీ వచ్చా బంగారం, చాలా ముద్దుగా ఉందిరా నువ్వు హిందీలో మాట్లాడితే అనుకున్నాడు. అయితే మేమిక్కడ ఒక కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్నాం, దానికి సంబంధించిన కూపన్స్ ఇవి ఫిల్ చేసి ఈ బాక్స్లో వేయండి. లక్కీ డ్రాలో సెలెక్ట్ అయితే కనుక మీరు మీ అడ్రస్, ఫోన్ నెంబరు, డీటెయిల్స్ ఇస్తే మీ అడ్రస్కే వాటిని మీ ఇంటికి డెలివరీ చేస్తాం అని చెప్తే ఆ మాటకి నాకు లక్ మీద నమ్మకం లేదు, వద్దులే అంది లేఖ. అంటే ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ ప్లీజ్ అని అడిగాడు. నిజానికి అవి అక్కడున్న వాళ్ళు కంటెస్ట్ని కండక్ట్ చేస్తున్నారు. ఆ కాంటెక్స్ట్ తాలూకా పేపర్స్ అవే, వాటిని జిరాక్స్ తీయించి పట్టుకొచ్చేసాడు, ఎందుకైనా మంచిదనే. అప్పటికప్పుడే ఒక బాక్స్ని అక్కడికక్కడే తీసుకొచ్చాడు. దాంతో పక్కనే ఉన్న స్వప్న, అబ్బా ట్రై చేద్దాం లేవే, వాడికి 2 ఫిల్ అయినట్టుంటుంది, హిందీలో మేడం 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 అని భలే ఉన్నాడు, మాస్క్ వేసుకున్నాడు, అర్థం కావట్లేదు, చేతులు గ్లౌజులు వేసాడు, వీడి బ్రేస్లెట్ భలే ఉంది చూసావా అనేసరికి అనుకోకుండా లేఖ ఆ బ్రేస్లెట్ వైపు చూసింది. చూసిన తర్వాత వదిలేసింది. ఏదో స్పెషల్గా ఉన్నట్టు అనిపించింది ఆ బ్రేస్లెట్. ఆ తర్వాత సరేనని లేఖ, స్వప్న అలాగే వాళ్ళ ఊరు, పేరు, డీటెయిల్స్, ఫోన్ నెంబరు అన్నిటితో కలిపి మ్యామ్ మెయిల్ ఐడి అని అడిగితే ఓ ఇదొకటి ఉంది కదూ అని మెయిల్ ఐడీలు కూడా అందులో రాసి ఆ డబ్బాలో వేశారు. ఆ తర్వాత కళ్ళ నిండుగా నెక్స్ట్ డే అంతా చూసుకున్నాడు. ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు కూడా వాళ్ళ వెనకే ఫాలో అవుతూ అలా చూసుకుంటూ నుంచున్నాడు. వెళ్ళిపోయాక ఒక చిన్న బాధ. తిరిగి వచ్చిన తర్వాత ఫోన్ నెంబర్కి ట్రై చేశాడు, ఫోన్ చేద్దాం అనుకున్నాడు. అయితే వీళ్ళు ట్రైన్లో వస్తున్నప్పుడు అనుకోకుండా లేఖ వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఏమ్మా ఫైల్ ఇచ్చారా అని అడిగాడు చలపతి. అడిగితే ఇచ్చారు నాన్నగారు అంటే ఇటు ఇవ్వండి ఒకసారి, ఏమే నిన్ను వచ్చేటప్పుడు మఫ్లర్లు స్వెటర్లు తెమ్మన్నాను, తీసుకున్నావా నాన్నగారికి నాకు కూడాను అని వాళ్ళమ్మ మాట్లాడుతూ ఉండగా ఎవరో అనుకోని ప్రయాణికులు హడావిడిగా పిల్లలతో ఎక్కి లేఖని ఒక్కసారిగా గుద్దుకున్నారు. లేఖ చేతిలో ఉన్న ఫోను ఎగిరి పట్టాల మీద పడిపోయి రైలు కింద పప్పు అయిపోయింది. ట్రైన్ ఆపి మరీ చూసినా కూడా ఇంకా ఫోను ఎందుకు పనికిరాదని వదిలేసింది లేఖ. అలా లేఖ చేతిలో ఉన్న ఫోన్తో పాటు సిమ్ము కూడా పోతే దరిద్రం పోయిందిలే పోనిమ్మనమని సిమ్లో కాంటాక్ట్లు ఉన్నాయేమో కదే అని స్వప్న అన్న. అంత ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ నాకేముండవులే, అయినా ప్రతి కాంటాక్ట్ని నేను మెయిల్లో సేవ్ చేసుకుంటాను, అంతకైతే కొత్త సిమ్ తీసుకున్నానని చెప్పొచ్చులే, కానీ నాకు అంతోటి ఫ్రెండ్స్ ఎవరున్నారంట, ఉన్న ఒక ఫ్రెండ్వి నువ్వు, పెళ్లి చేసుకొని అమెరికా పోతున్నావు, ఇంకెవరున్నారే అమ్మ నాన్న, ఇంకా నేను అంతోటి ఎవరైనా క్యాషువల్ ఫ్రెండ్సే తప్ప అంత టచ్లో ఉండే ఫ్రెండ్స్ నాకెవరూ లేరు కదా, ఇక మహా అంటావా శివ ఎక్కడికి వెళ్తాడు, నా పక్కనే కదా ఉందే అనేసింది లేఖ. సరేలే పదమనమని వచ్చి కొత్త ఫోను కొత్త సిమ్ము కొనుక్కుంది. అలా మురళి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేఖ ఫోన్ ఎత్తలేదు. నాకేమైనా పోనీ స్ట్రేంజర్ని అనుకుందా అనుకొని అందులో తన ఒరిజినల్ నెంబర్ వేయలేదా, మధ్యలో నెంబర్ ఏదైనా మిస్ చేసి వేసిందా ఏంటి, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందా ఫోను, కాదుగా స్విచ్ ఆఫ్ వస్తోందిగా అంటే
తన ఫోన్ నెంబర్ వేయలేదా? సరే, నా దగ్గర అడ్రస్ ఉంది కదా, వెళ్ళి చూస్తే అసలు అడ్రస్ అన్నా నిజంగా ఇచ్చిందా, నిజమా కాదా? మెయిల్ ఐడి అయినా నిజమా కాదా? అసలు నాకేమీ అర్థం కావట్లేదే అనుకుని తన కవితాశక్తిని, ఊహాశక్తిని మొత్తం ఉపయోగించి మొత్తానికి కవితలతో ప్రేమలేఖలు రాయటం మొదలుపెట్టాడు మురళి. ఒకవేళ నేను వెళ్తే నువ్వా, అదా, ఇదా అని అనొచ్చు. అదే నేను లెటర్స్ రాస్తే తను ఇంప్రెస్ అయితే నన్ను కలవాలని ఉంది అంటే ఆగమేఘాల మీద రెక్కలు కట్టుకొని నేను వెళ్ళొచ్చు. వెళ్ళి తన కలిస్తే అప్పుడు నా ప్రేమ గురించి తనకి చెప్పొచ్చు అనుకున్నాడు మురళి. అనుకుని రాయటం మొదలుపెట్టాడు. తన మనసులోని ప్రేమనంతా రంగరిచ్చి తన మనసు అర్థమయ్యే విధంగా రోజుకొక లెటర్ చొప్పున 30 రోజుల పాటు 30 లెటర్స్ రాశాడు. తనకి రిప్లై రావట్లేదు. ఒకవేళ మెయిల్స్ ఏమైనా వస్తున్నాయా అని చూసుకుందామంటే ఆ మెయిల్స్ చూసుకోవటానికి తన ల్యాప్టాప్ ఉన్నట్టుండి ఒకసారి పాడైపోయిన ల్యాప్టాప్ని బాగు చేద్దామని చెప్పిస్తే మొత్తం పోయినాయి అందులోయే. దాంతోపాటే మురళి దాని పాస్వర్డ్ కూడా మర్చిపోయాడు. కర్మరా దేవుడా అనుకుని ఏంటి నేను ఎన్ని లెటర్స్ రాశానో, అసలు తనిచ్చిన అడ్రస్ రియలా ఫేకా, నేను ఎన్ని లెటర్స్ రాసినా వాటి నుండి ఆన్సర్ లేదేంటి? పోనీ శ్రీ అంటే అమ్మాయి అనుకుందా? ఎవరనుకుంది? శ్రీ అనే పేరుతో లెటర్ రాశాను అంటే నా పేరు రాయలేదు కాబట్టి నాకు ధైర్యం లేదనుకుందా? ఒకవేళ డైరెక్ట్గా నేనే వెళ్ళి కలిసి మాట్లాడితే ఆ లెటర్స్ రాసింది నేనే, ఆ శ్రీని నేనేనని చెప్తే అని మురళి ఎన్నెన్నో ఆలోచనలు. ఇక నెల అయిపోయిన తర్వాత బయలుదేరితే పోతుందేమో అనుకున్నాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ ఫోన్ నెంబర్ వర్కౌట్ అవ్వకపోవటం, తర్వాత ఇక అక్కడ ఏం జరిగిందో తెలియకపోవటం పిచ్చెక్కినట్టుగా అయిపోయాడు. ఆఫీసులో ఫ్రస్ట్రేషను, ఎప్పుడూ లేనిదే అరుపులు, కేకలు, విసుగు, చికాకులు. దాంతో మురళికి 3 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు అదే ఆఫీసులోనే వర్క్ చేస్తున్నారు. ఏంట్రా మామ ఎప్పుడు లేనిది ఈ కోపం ఏంటి, నువ్వేంటి, అసలు నువ్వేనా, ఎలా ఉండేవాడివి, ఎందుకురా అలా అరుస్తున్నావు, రే ఏడిచ్చేస్తున్నారా మేనేజర్ గారోళ్ళు, ఏమైంది అసలు అని అడిగితే మురళి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఇలా తాజ్మహల్ చూడటానికి వెళ్ళానని ఒక అమ్మాయి కనిపించిందని, ఆ అమ్మాయిని చూడగానే ఇష్టపడ్డానని, ఆ తర్వాత ఇలా ఆ అమ్మాయి అడ్రస్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ తీసుకున్నానని, ఎన్నిసార్లు ట్రై చేసినా తనకి ఫోను చేరుకోలేదని, ఫేక్ నెంబర్ ఇచ్చిందో లేకేంటో నాకు అర్థం కాలేదని, అడ్రస్కి రోజుకొక లెటర్ చొప్పున ఇప్పటికి 30 డేస్ నుంచి 30 లెటర్స్ రాస్తున్నాను. నిన్నటితో 30 రోజులైనాయి. 30 రోజుల్లో 30 లెటర్స్లో ఒక్కదానికి రిప్లై లేదు. పోనీ తను మెయిల్ చేసిందేమోనంటే దరిద్రానికి మొన్న నా ల్యాప్టాప్ పాడైపోయింది, దీనివల్ల నీకు తెలుసు కదా, ఇది నా ల్యాప్టాప్ చెడగొట్టేసిందే, దాంట్లో ఉన్నవన్నీ పోయినాయి. ఒకవేళ మెయిల్ ఏమైనా చేసిన దాన్ని వెతుక్కోవటానికి కూడా కర్మకి నేను మెయిల్ ఐడి మర్చిపోయాను, ఏం చేయాలో అర్థం కాక బుర్ర పగిలిపోతోందిరా అని మురళి దిగులుగా కూర్చున్నాడు. రే ఎప్పుడూ లేనిది నువ్వేనా అసలు, ఆ గడ్డం ఏంటి, అసలు తింటున్నావా, నిద్రపోతున్నావా, ఏంట్రా పిచ్చోళ్ళలాగా తయారయ్యావో, నెల రోజులకే నువ్వు టెన్షన్ పడకో అన్నా. ఒరే ఇలా కనిపించేవన్నీ పెద్ద క్యారెక్టర్లెస్ ఆడై ఉంటాయిరా, అదెవత్తో ఏంటో, అదెవడినైనా ప్రేమించిందో, దానికి ఎవడైనా ప్రియుడు ఉన్నాడో, అసలు అది ఏ పని మీద వచ్చిందో, రే అలాంటి వాటిని చూసి నమ్మకూడదురా, దానికి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎంతమందిని తిప్పేసి అక్కడ దాకా వచ్చిందో అనేసరికి ఎప్పుడూ లేనిది ఫ్రెండ్ దవడ వాయించేశాడు మురళి. పిచ్చిగా వాక్కో, నువ్వు ఆడవాళ్ళని చాలా తేలిగ్గా తక్కువ చేసి మాట్లాడతావురా, నాకు అసహ్యం అలా మాట్లాడితే. తన గురించి నీకేం తెలుసురా, తనకేమైనా నువ్వు బొడ్డు కోసి పేరు పెట్టావా, తన్ని పెంచి పెద్ద చేసావా, నువ్వు తన అమ్మవా, అబ్బవా, తన పక్కింట్లో ఉన్నావా, ఎదురింట్లో ఉన్నావా, అది ఇది ఏంట్రా ఆయన, తన పేరు లేఖ అని చెప్పా, మూసుకొని పేరు పెట్టి పిలవటం నేర్చుకో. అది ఇది ఏంటి, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని ఆర్టీసీ బస్సుల్లో చెప్పినట్టు చెప్పేసి వదిలేసే రకాన్ని కాదు నేను, ఆ రెస్పెక్ట్ వచ్చిందాకా నరుక్కుతా నిన్ను అన్నాడు మురళి. అనేపాటి పక్కనే ఉన్న ఫ్రెండ్, అబ్బా వాడి మాటలకి ఏమొచ్చింది లేరా, లేకపోతే ఏంట్రా,
కాలేజ్ డేస్లో మన చిన్నప్పటి నుంచే చూస్తున్నాం. వీడు ఒక 7th క్లాస్కి వచ్చి ఉంటాడా టీనేజ్కి. వచ్చిన దగ్గర నుంచి వీడు ఎన్నిటికి ఐ లవ్ యూలు చెప్పింది, ఎన్నిటితో వీడు ఫిజికల్ అయ్యాడు, ఎన్నిటిని వీడు ప్రెగ్నెంట్లను చేసి అబోషన్లు చేయించి, ఎన్నిటిని మళ్ళీ వాటిని బ్లాక్మెయిల్ చేసి మూసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోమన్నాడు. చివరికి వీడి లైఫ్లో వీడి బాబు వీడి మరదల్ని చేసుకోమంటే చేసుకొని వీడి ఫ్యామిలీ చేసుకుంటా వీడి పెళ్ళం ఒకళ్ళని కని ఒకళ్ళని క్యారీయింగ్. పైగా వీడు మళ్ళీ అందరి గురించి మాట్లాడొచ్చేంట్రా, వీడికి ఒక క్యారెక్టర్ ఏడిసిందని ఎవరిని పడితే వాళ్ళని ఆడపిల్లల్ని చాలామంది ఎదవలంతే, ఫ్రెండ్స్కి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయిరా, అవి మర్చిపోయి మాట్లాడకూడదు. వాళ్ళ పెళ్ళాలని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని మనమేమీ అనకూడదు కానీ, అంటే లైట్ తీసుకోరు కానీ, వాళ్ళమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని మనమేమీ అనకూడదు కానీ, అంటే వాళ్ళకి కాలిపోద్ది కానీ, మన ఫ్యామిలీ గురించి డిస్క్రిమినేట్ చేసి మాట్లాడటం, అలాగే మన గర్ల్ ఫ్రెండ్స్ని అది ఇది అంటాం, మన వైఫ్ గురించి క్యారెక్టర్ని డిసైడ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. చెప్పుతో కొట్టాలనిపించుద్ది ఇలాంటి ఎదవల్ని చూస్తే నాకని. మురళి అక్కడి నుంచి వెళ్ళిపోతే నేనేమన్నానరా వాడు అలా అన్నాడు అనేసరికి నువ్వు మూయి ముందు అని ఇంకొక ఇద్దరు మురళి దగ్గరికి వెళ్ళి ఇప్పుడేంట్రా లేఖ నీకు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు, నీ లేఖలకి అనేది కావాలి అంతేనా అనేసరికి అసలు నువ్వేమని రాసావు మామ, నీ పేరు పెట్టావా, లేదు శ్రీ అని పెట్టాను. అరే నీ పెన్నేమో నీ కలం పేర్లు పెట్టి రాస్తే అవేమన్నా కవితలు అనుకుంటున్నావా, ఎవరైనా ఏడిపించడానికి రాస్తున్నారేమోనని చించి పడేసిందేమోరా, అంతేనంటావా, తన అడ్రస్ ఇదిరా, ఫోన్ నెంబర్ పనిచేయట్లేదు. అరే స్ట్రేంజ్గా ఒక అమ్మాయికి ఎవడైనా ఒకడు కనపడితే స్ట్రేంజర్కి ఫోన్ నెంబర్లు ఎలా ఇస్తారో ఏమో, ఎవడు ఏ స్కాముల్లో ఇరికిస్తాడో అనుకుంటున్నారు ఆడపిల్లలు కూడా. కాబట్టే ఈ మధ్య ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్లో అసలు కొంతమంది అప్లోడ్లే చేయట్లా, కొంతమంది వాట్సాప్ డీపీలు పెడతామే మానేశారు. సిచ్యువేషన్ బాగోనప్పుడు ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు కూడాను. సరే ఒక పని చేయి, నువ్వు ఇలా దేవదాసులా తయారవద్దులే కానీ వీడు నేను కలిసి వెళ్ళి వాళ్ళ ఊరు డైరెక్ట్గా తనతో మాట్లాడి కలిసి నువ్వు ఇది అని చెప్పి తనకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్డ్గా తన ఫోన్ నెంబర్ తీసుకొని వస్తాం, లేదా తన్నే తీసుకొని వస్తాం, లేదా అసలు తన గురించి ఏమంటుందో కనుక్కొని వస్తాం. ఓకేనా, నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోబాకు, బెస్ట్ ఫ్రెండ్స్ రా మనం. అప్పుడిప్పుడు ఎల్కేజీలో మన నలుగురం ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకున్నాం, ఇప్పుడు వాడిని పగలగొట్టావు, వాడు చూడు అలిగి అన్నం తినకుండా మూల కూర్చున్నాడు, ఆడే కాసేపట్లో వచ్చి నీకు సారీ చెప్తాడు, ఆడలా మాట్లాడటం తప్పేలే కానీ మేము వెళ్ళొస్తాం ఊడుకో అని అనునయించి చెప్పారు. చెప్పిన తర్వాత ఇక ఖచ్చితంగా వెళ్తారు కదో, తనతో నేను తను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పండిరా, తను నాకు ఎంత నచ్చిందో చెప్పండిరా, మీకు తెలుసు కదరా నాకు ఏ లవ్ అఫైర్లు కూడా లేవని, చాలామంది నాకు ప్రపోజ్ చేసినా నేను కాదనుకున్నానని, తను చూసిన మొదటి క్షణంలోనే నా మనసు తనతో వెళ్ళిపోయిందిరా, ఇక్కడ నేను శరీరంగానే ఉన్నానురా, అమ్మా నాన్న మంచివాళ్ళని ఫ్రెండ్లీ అని మీకు తెలుసు, మేము క్యాస్ట్ల గురించి కూడా పట్టించుకోమురా, మాకు కావాల్సింది తను తనలా దేవతలా నా లైఫ్లోకి వస్తే చాలరా, అబ్బా టెన్షన్ పడకు మావా, నిన్నెవరు కాదనుకుంటారో అని ఒక 3 రోజులు ఆ ఫ్రెండ్స్ కనిపించలేదు. వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఏరా తను కనిపించిందా, చెప్పారా నా గురించి, ఏమందిరా, ఓకే అందా, తిట్టిందా, నో అందా, అసలు ఏమైనా అంటానికి తన గురించి తెలుసుకోకుండా నువ్వు తప్పు చేసావు మామా, ఏరా ఏమైందే, ఆ అమ్మాయికి పెళ్ళై ఆల్రెడీ 5 years అయింది, ఆ అమ్మాయికి 2 kids కూడా రా, ఆ అమ్మాయి హస్బెండ్ పిల్లలతో కలిసి ఉంటున్నారు, ఆ అమ్మాయి వాళ్ళ ఆయన అక్కడే ఏదో జాబ్ చేసుకుంటున్నాడు, 2 పిల్లలతో ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది. అనుకోకుండా ఆ అమ్మాయి ఢిల్లీకి వాళ్ళ నాన్న ఏదో తెమ్మనమన్నాడు పని మీద, నువ్వు చెప్పావు కదా, ఏదో ఫ్యామిలీ పని మీద వచ్చినట్టుంది, వచ్చి వెళ్ళిపోయింది అనుకుంటాను. ఆ అమ్మాయిని వెళ్ళి కలిసి ఇలా నువ్వు రాసావని చెప్తే పెళ్ళైన ఆడదానికి ఇలా ఉత్తరాలు రాయొచ్చా, మీ ఫ్రెండ్కి బుద్ధి ఉందా, నేను ఇంకా నయ్యం ఎవరో నన్ను ఏడిపించడానికి ఇలా చేస్తున్నారు అనుకున్నాను, మా హస్బెండ్ మంచి ఆయన కాబట్టి నన్ను తప్పుగా అనుకోలేదు, లేదంటే ఈ లెటర్స్ అన్నీ చూసి నన్ను ఆయన ఏమైనా అనుకుంటే ఏం జరుగుండేదే, మీ ఫ్రెండ్కి చెప్పండి తన లిమిట్స్లో తను ఉండమనమని, నేను 2 పిల్లలకి తల్లిని, ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పండి అని చెప్పి మొహం వాచేలాగా తిట్టి పంపించింది. నా ఫోను నెంబరు నేను ఎందుకు ఇస్తాను కాబట్టి నేను ఫేక్ నెంబర్ ఇచ్చాను అని కూడా అనేసింది. దాంతో ఇక మేము ముఖం వేలాడేసుకొని ఇలా వచ్చామురా మురళి అనేసరికి తనకి పెళ్ళయిందా, పెళ్ళై 5 years అయిందా, 2 kids ఉన్నారా, అసలు తను అలా లేదురా,
రే, ఈ రోజుల్లో అమ్మాయిలు మొగుడు చల్లగా ఉండాలని మంగళసూత్రాలని ఫ్రిడ్జ్లో పెడుతున్నారు, బ్లాక్ బీడ్స్ వేసుకుంటే పెళ్ళయిందనుకుంటారని, ఏజ్ బయటకు వచ్చుద్దని, ఎక్కడ వీళ్ళు మంచి ఫిగర్లు కాదని అనుకుంటారేమోనని చాలామంది అమ్మాయిలు వాటిని మోయలేకపోతున్నారు. అయినా ఈ రోజుల్లో ఎవర్రా పెళ్ళైనట్టుంటున్నారు, మన మమ్మీలే ఉండలేదు. నీకో విషయం తెలుసా, మన నానమ్మలు తాతమ్మల టైంలో ఫోటోలు చూసి మన అమ్మల్ని చూడు, మన అమ్మలే 2 గ్రాముల నుంచి 4 గ్రాములు బ్లాక్ బీడ్స్కి వచ్చారు. ఇక ఈ జనరేషన్ అమ్మాయిలు అవి కూడా వేసుకోవట్లా, అబ్బాయిలు బ్రాడ్ మైండ్తో అర్థం చేసుకుంటున్నారు. కాళ్ళకు మెట్టెలు ఉండాలి, మెళ్ళో తాలుండాలి, నల్లబూసలు ఉండాలి, ఇక వాళ్ళ నొసట్లో కుంకాలు పెట్టుకోవాలంటే అయ్యే పనేనా? పిల్లలున్నారు అని తెలియటానికి మనకి పిల్లల్ని ఏమన్నా చంకలో వేసుకొని తిరుగుతారేంట్రా అనకూడదులే. కానీ అయినా తనేమి చిన్నపిల్ల కాదు కదరా, తను కూడా పెద్దమ్మాయే కదా. ఏ అమ్మాయిలకి 18 ఏళ్ళు వస్తే చాలు పెళ్లి చేసేద్దాం అనుకుంటారు పేరెంట్స్. 5 ఏళ్ళు అయిందంటే మాకేం ఆశ్చర్యంగా అనిపించలేదే. ఆ అమ్మాయికి ఒక 20 ఇయర్స్కి అలా పెళ్లి చేసి ఉంటారు. ఇప్పుడు 25-26 ఉండవా లేఖకి అని అడిగితే ఉండొచ్చు. మరి ఇంకే ఇతర పిల్లలు పుట్రా, 3 పెళ్ళం క్లోజ్గా ఉంటే తెలియనట్టు మాట్లాడుతావు. రే, అయ్యిందేదో అయిపోయింది, మర్చిపోయి లైఫ్ తీసుకో మామ, ఒక మంచి మెమరీగా గుర్తుపెట్టేసుకో. ఎందుకు అనవసరంగా మనసు బాధ పెట్టుకోవటం. ఇంకా మనం తన లైఫ్లోకి వెళ్ళి తనకు నువ్వు లెటర్స్ రాయకు, అది కరెక్ట్ కూడా కాదురా. ఎవరైనా విన్నా తప్పుగా అనుకుంటారు మామ, వద్దు ప్లీజ్. అనవసరంగా తన లైఫ్ని నువ్వేదో స్పాయిల్ చేసినట్టు అయిపోద్ది. చూసావు, నచ్చిందే, మనకు రాసిలేదు, వర్కౌట్ అవ్వదు, వదిలేసేయాలి, మూవ్ ఆన్ అయిపోవాలి కాలంతో పాటు అని వాళ్ళు అన్నారు. ఆ తర్వాత కూడా మురళికి మనశ్శాంతి లేదు. అలా మళ్ళీ ఒక 4-5 నెలలు గడిచిపోయినాయి. గడిచిపోతే పిచ్చోళ్ళ తయారైపోయాడు. ఆకలి ఇట్లా, నిద్ర పట్టట్లా, మనశ్శాంతి లేదు. ఇంట్లో ఉన్న ఫోటోలు చూస్తుంటే పిచ్చి పట్టేస్తుంది లేఖవే. ఫ్రెండ్స్ చెప్పిన మాటలు నమ్మాలనిపించట్లేదు. తనకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు అంటే. సరే, తనే వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే పోలేదా, అసలు తను వెళ్ళకపోవటం తన తప్పేనని చెప్పి అడ్రస్ పట్టుకొని బయలుదేరి వెళ్ళి బెల్లి కొట్టాడు. ఎవరో ఒక 4 వచ్చి తలుపు తీశారు. తీస్తే లేఖ ఉన్నారా అండి అని అడిగితే, మీరెవరు అని అడిగితే, నేను తన ఫ్రెండ్ని అని చెప్తే, ఎవరండి అని లోపల నుంచి ఒక ఆవిడ వచ్చింది. అంటే లేఖ అని, ఓ వాళ్ళు మాకు ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయారండి, 3 నెలలు అయింది మాకు ఇల్లు అమ్మే అని చెప్తే, అవునా, ఎవరమ్మారు? ఆవిడ హస్బెండే అమ్మారు, అమ్మేసి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఓహో అన్న తర్వాత, థ్యాంక్స్ అండి, వాళ్ళ అడ్రస్ ఏమైనా మీకు తెలుసా అని అడిగితే, లేదండి, మేము ఇల్లు కొనుక్కుంటాం కానీ వాళ్ళ అడ్రస్ మేమెందుకు అడుగుతాం, అడిగినా మాకెందుకు ఇస్తారు, ఎక్కడికో వాళ్ళ హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అయినట్టుంది, వెళ్ళిపోతూ ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయినట్టున్నారు అని తలుపులు మూసుకున్నారు వాళ్ళు. ఫ్రెండ్స్ చెప్పిన మాట నిజమేనమాట. తనకి పెళ్ళై పిల్లలున్నారు. తన గురించి నేను అలా ఆలోచించడం నిజంగా తప్పే కదో. నేను ప్రేమించిన అమ్మాయిగా తను ఎక్కడున్నా భర్తతో పిల్లలతో హ్యాపీగా ఉండాలని కోరుకోవాలేమో బహుశా నేను. ఎందుకు దేవుడు నేను లైఫ్లో ఎంతవరకు ఏ అమ్మాయికి కమిట్మెంట్ ఇచ్చి ఎవరిని మనసు దాకా తీసుకొని నేను ప్రేమించి ఆరాధించి ఇష్టపడింది లేదు. కానీ లేఖ విషయంలోనే నేనంత ఫీల్ అయ్యాను కదా, లేఖనే దేవుడు ఎందుకు నాకు దూరం చేసేసాడో అని బాధపడుతూ తిరిగొచ్చాడు మురళి. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలకి లేఖ ఫోటోలు చూపించి ఇలా జరిగింది అని చెప్పుకొస్తే, తప్పు నాన్న, ఈ పెళ్ళైన అమ్మాయి గురించి నువ్వు అలా ఆలోచించకూడదయ్యా, నువ్వు మూవ్ ఆన్ అయిపోవాలి. అమ్మాయికి పిల్లలు కూడా ఉన్నప్పుడు ఆ అమ్మాయి అయినా అక్కడ లేదు అంటే వాళ్ళకి వేరే ఒక లైఫ్ ఉంది, అలాగే నీకు ఒక లైఫ్ ఉండాలి నాన్న, నువ్వు మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్తే, మళ్ళీ అక్కడి నుంచి ఒక 1 ఇయర్ కాలం గడిచిపోయింది. మెల్లమెల్లగా మురళి లేఖ గురించి ఆలోచించడం తగ్గించాడు. అప్పుడప్పుడు మాత్రం తన ఫోటోలు చూసుకునేవాడు. ఆ రోజు ఆగ్రా వెళ్ళిన క్షణాలు, ఆ తర్వాత దాని వెనకాల వేసుకున్న డేట్లు, దిగిన ఫోటోలు అవన్నీ గుర్తొస్తూ ఉండేవే. ఆ తర్వాత మళ్ళీ ఎందుకో తాజ్మహల్ నచ్చటం మానేసింది. ఆగ్రా వెళ్ళాలని కూడా అనిపించలేదు. ఒకప్పుడు తమ హనీమూన్కి అక్కడికే వెళ్ళాలి, ఇద్దరూ కలిసి అక్కడ ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు పడుకొని ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. ఇప్పుడు తాజ్మహల్ అంటేనే అసహ్యం వేస్తోంది మనసులో. దాంతోనే 1 ఇయర్ గడిచిపోయింది. ఇక ఆ తర్వాత, నువ్వు పెళ్లి చేసుకో నాన్న, పెళ్లి చేసుకుంటే పెళ్ళైన తర్వాత కూడా ఒక అమ్మాయిని ప్రేమించొచ్చురా. నీ ప్రేమని నువ్వు ఏదైతే లేఖకిద్దామనుకున్నావో అదే ప్రేమని నీ భార్యకిచ్చి చూడు. నిన్ను ప్రేమించే అమ్మాయి
నిన్నుగా కావాలనుకునే అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చినప్పుడు నీ లైఫ్ చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది నాన్న. గతం ఎప్పుడూ కూడా మనకు ఒక స్వీట్ మెమరీలా ఉండిపోవాలి. దాన్నే గుర్తు తెచ్చుకుంటూ మనం గతంలోనే ఉంటే వర్తమానం భవిష్యత్తు చీకటమయం అయిపోద్దిరా. నీకన్నా పెద్దవాడిని, తండ్రిని, నువ్వు బాగుంటే చూడాలని కోరుకునే వ్యక్తిని. నేను నీకు చెప్పింది తప్పు కాదేమో కదూ అంటే పేరెంట్స్ని బాధ పెడుతున్నానని అర్థమైందే. తను ఇలా ఉండటం కూడా కరెక్ట్ కాదనిపించిందే. మరొక అమ్మాయిని తలుచుకుంటూ తనది కాదని తెలిసే తల్లిదండ్రులకి తను పెళ్లి చేసుకోకుండా శిక్ష విధించడం కరెక్ట్ కాదని, మీ ఇష్టం, మీరే సంబంధం చూడండి, చేసుకుంటానని చెప్పాడు. ఆల్రెడీ నాన్నగారు చూశారమ్మా. అమ్మాయి పేరు సువర్ణ, చాలా మంచి పిల్ల. నేను ఒకసారి తన కలవాలి, కలిసి మాట్లాడాక చెప్తానమ్మా, ముందు మంచో చెడో అన్నాడు మురళి. అన్న తర్వాత సరే అమ్మాయిని నెంబర్ ఇది, వెళ్ళి కలువంటే నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళనని కాఫీ డేకి రమ్మనమని చెప్పి సువర్ణతో కలిసి మాట్లాడాడు మురళి. సువర్ణ చాలా సాఫ్ట్గా, చాలా మెల్లగా, అచ్చు చూస్తే చాలా వరకే లేఖతో కంపారిజన్స్ కుదిరిని సువర్ణకే. సువర్ణ మాట్లాడే తీరు, నవ్వే నవ్వు, అలాగే తన పోలికలు, ఆహార్యం, తను కంగారు లేకుండా దేని గురించి అయినా సరే డీటెయిలింగ్గా మాట్లాడటం, దేని గురించి అయినా సరే తను విడమరిచి చెప్పటం, దాంట్లో ఉన్న తప్పొప్పుల్ని వేరు చేయటం, ఇవన్నీ ఎందుకో చాలా స్పెషల్గా లేఖని తలపించినట్టు, లేఖే తన ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నట్టు అనిపించింది మురళికి. నిజమేనేమో, తను కోరుకున్న లేఖ తనది కాదు. బహుశా సువర్ణే లేఖ రూపంలో తన లైఫ్లోకి రావటానికి దేవుడు పంపించాడా అనుకొని పెళ్ళికి ఓకే అనుకున్న తర్వాత ఆలోచించుకొని నేను ఈవినింగ్ కాల్ చేస్తానని వచ్చేసాడు. ఆ తర్వాత ఈవినింగ్ కాల్ చేస్తే నేను మీకు నచ్చానా అని అడిగాడు సువర్ణని. మీరు నాకు చాలా నచ్చారండి, ఈ పెళ్ళి నాకు ఓకే అన్నాక నువ్వు నాకు నచ్చావు, పెళ్ళి చేసుకుందాం అని ఇంట్లో చెప్పారు. చెప్పిన తర్వాత అనుకోకుండా ముహూర్తాలు చాలా ఫాస్ట్గా ఉన్నాయి అనటంతో ధూమ్ధామ్ అని పెళ్లి చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేసుకొని ఇక 15 రోజుల్లోనే మురళికి సువర్ణకి పెళ్లి చేశారు. ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ నైట్ రోజు గదిలోకి పంపిస్తే సువర్ణ మురళిని, మన ఇద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్ కదండి, ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకొని ప్రేమించుకున్న తర్వాత మన ఇద్దరం క్లోజ్ అయితే బాగుంటుందేమో అని దూరం పెట్టేసిందే. మురళి ఆడవాళ్ళని ఇష్టం లేకుండా మీద పడే కక్కుర్తితో అనుభవించే పశువు కాదు కాబట్టి నీ ఇష్టం అనేసి తనను బలవంతం చేయలేదు. ఆ తర్వాత భార్యని ప్రేమించడం మొదలుపెట్టాడు, అర్థం చేసుకోవటం మొదలుపెట్టాడు. ఆమె కోసమనే గిఫ్ట్లు కొనుక్కురావటం, సర్ప్రైజ్లు ఇవ్వటం, బయటికి తీసుకెళ్ళటం. ఆ తర్వాత వేరు కాపురం పెట్టుకున్నారు. ఇక మురళికి వాళ్ళ నాన్న ఒక 4 BHK ఫ్లాట్ కొనిచ్చాడు. చాలా స్పెషల్గా ఉంటుంది అది, డ్యూప్లెక్స్ ఫ్లాట్. దానికి తోడు ఇక ఇంట్లో పనివాళ్ళు, అన్ని మెషిన్లో. సువర్ణ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మురళి సువర్ణకి దగ్గర కావాలని చాలాసార్లు ట్రై చేసి హక్ చేసుకుందామని, కిస్ చేద్దామని కూడా ట్రై చేస్తే అతన్ని దూరం పెట్టుకుంటూ వచ్చింది. ఒకరోజు నేను హస్బెండ్నేమో కిస్ చేసే యాక్సెస్, హక్ చేసే యాక్సెస్ నాకు ఉందేమో కదో, తాళి కట్టాను కదా అన్నాడు మురళి. ఆ మాటకి నేను నో అని, నాకు ఇష్టం లేకుండా నేను రెడీగా లేను అన్నప్పుడు మీరు నన్ను బలవంతం చేయకూడదేమో కదో అని నవ్వేసి అక్కడి నుంచి సువర్ణ వెళ్ళిపోయిందే. ఇలా 1 సంవత్సర కాలం గడిచిపోయిందే. సంవత్సరం నుంచి సువర్ణ తనెందుకు దూరంగా పెడుతోందో, ఇంకా తన మీద నమ్మకం రాలేదా, ప్రేమ రాలేదా, లేదంటే తను అర్థం చేసుకోలేదా, మురళికి ఏమీ అర్థం కాలేదు. ఫస్ట్ యానివర్సరీ రాబోతోందని తెలిసే కొడుకు ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్లో చాలా ధూమ్ధామ్గా చేయాలనుకున్నారు యశోధర, సుధాకర్ రావు. అయితే అమ్మా నాన్నలకు ఫోన్ చేసి, దాంతోపాటు సువర్ణ వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఫోన్ చేసి, నేను ఇక మీ అమ్మాయిని తీసుకుని ఇలా ట్రిప్ వెళదాం అనుకుంటున్నానండి, సర్ప్రైజ్గా, మీరు తనకి చెప్పొద్దు, నేను తన్ని తీసుకొచ్చిన తర్వాత మేము నెక్స్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాంలేండి అని చెప్తే, మీ ఇష్టం అల్లుడు గారు అన్నారు వాళ్ళు. అలా సువర్ణని వెంట పెట్టుకొని ఫస్ట్ యానివర్సరీ సర్ప్రైజ్గా ఫస్ట్ నైట్ కూడా చేసుకున్నట్టు ఉంటుందని సూట్ రూమ్స్ బుక్ చేసుకొని ఫస్ట్ నైట్ డెకరేషన్లు కూడా అన్నీ మాట్లాడుకొని మురళి బయలుదేరాడు. అక్కడ దిగి వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ రూము,
ఆ వాతావరణం చూసిన సువర్ణకి ముచ్చమట్లు పోసుకొచ్చినాయి. ఫ్రెష్ అవ్వమని మురళి సువర్ణ కోసం వైట్ శారీ, అలాగే దాని మీదకి పర్ల్ సెట్, వైట్ జ్యువెలరీ అన్నీ తీసుకున్నాడు. తను కూడా వైట్ కుర్తాలో మెరిసిపోతూ రెడీ అయ్యి వచ్చాడు. పెర్ఫ్యూమ్ గుబాళింపుల్లో మురళి సువర్ణని దగ్గరికి తీసుకున్నాడు. సువర్ణ మురళిని దూరంగా తోసేసింది. అయినా సరే మురళియే దగ్గరికి వెళ్ళి ఆమెని హక్ చేసుకుని, భయపడుతుందేమో, కొంతమంది ఆడపిల్లలకి సెక్స్ అంటే భయం ఉంటుంది. అమ్మా నాన్న చెప్పిన మాటలు, చుట్టూ ముసలమ్మలు కూర్చొని పెద్దమ్మలు వీళ్ళందరూ చెప్పుకునే మాటలను బట్టి పెయిన్ఫుల్గా ఉంటుందని, కొంతమందికి రకరకాల భయాలు ఉంటాయి. లేదా ప్రెగ్నెన్సీ వస్తుందనో, పిల్లల్ని కనేటప్పుడు డెలివరీలో ఏమన్నా అవుద్దనో రకరకాల భయాలు ఉండనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి న్యూస్లు చదివి న్యూస్ పేపర్లో చూసే ఏవేవో భయాలు పెట్టుకుంటూ ఉంటారంట. తనే దగ్గర అవ్వాలి అనే దాంతో పెదవులకి పెదవులు ఆనేంత దగ్గరకు వచ్చేపాటికి మురళిని ఒక్క తోపు తోస్తే వెళ్ళి మంచం మీద పడిపోయాడు. ఏంటిది అని కూర్చున్నాడు. నాకు ఇష్టం లేదని చెప్తున్నానా అనేసరికి, నేనంటే ఇష్టం లేదా, నేను నచ్చలేదా, ఏమైంది సువర్ణ నీకు అని అడిగితే, మీకేమైందండి, మీరు దేవుళ్ళలాంటి వారు, కాకపోతే నేనే మీకు కరెక్ట్ కాదు, నేను మీ పక్కన నుంచోటానికి కూడా అర్హత లేని దాన్నే, అలాంటి నన్ను మీ పాదాల చెంత దేవుళ్ళంటే మీరు పువ్వుగా ఉంచి స్వీకరిస్తానంటే ఆ అర్హత నాకు లేదండి, నన్ను క్షమించండి ప్లీజ్, ఇప్పుడు ఇవేవి వద్దు అన్న తర్వాత, దయచేసి ఏమైందో చెప్పు, 1 year అయిపోయింది, ఇంకా ఎన్నాళ్ళిలా? నేను వేరే అతన్ని ప్రేమించానండి, తన పేరు అరుణ్, తను నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తే, తనకి నేను నా మనసే కాదు తనువు కూడా అర్పించేశాను అనేసరికి మురళి అలా కూర్చుండిపోయాడు బెడ్ మీద. మేమిద్దరం 6 సంవత్సరాల పాటు ఒకరికి ఒకరం ప్రాణానికి ప్రాణంలా ప్రేమించుకున్నాం. ఆ తర్వాత మా ఇంట్లో మా ఇద్దరికి పెళ్లి చేయమనమని అడిగాం. అరుణ్ వాళ్ళ ఇంట్లో నేను ఓకేనే, కానీ మా ఇంట్లో అరుణ్ నాట్ ఓకే. ఎందుకంటే మాకన్నా కులంలో వాళ్ళు తక్కువ అనేది మా నాన్నగారి భావన. దాంతో మా క్యాస్ట్ వాళ్ళకి అన్ని విధాల స్థితిగతులు ఉన్న వాళ్ళకి తప్ప అరుణ్కి నన్ను ఇచ్చి చేయటానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. నేను అతను శారీరకంగా కలిసామనే విషయం మా అమ్మ నాన్నలకి తెలీదు. మా అమ్మకి తెలుసు, మా నాన్నకి తెలీదు. మా అమ్మ ఆ విషయం మా నాన్నతో చెప్తే ఉరిపోసుకొని చచ్చిపోతానందే. మా నాన్న తను చూసిన సంబంధం చేసుకోకపోతే బ్రతకనన్నాడు. కాబట్టి ఇక నేను మిమ్మల్ని చేసుకోక తప్పలేదు. మరి ఆ రోజు నేనంటే ఇష్టం అన్నావు, ఐ లవ్ యూ టూ అన్నావు, నేను లేనిది ఉండలేనన్నావు, నేను చాలా నచ్చానన్నావు. ఓ అదా, ఆ రోజు కాఫీ డేకి వచ్చినప్పుడే మీకు చెప్దాం అనుకున్నానండి. అయితే మా నాన్న క్యాప్ పెట్టుకొని గ్లాసెస్ పెట్టుకొని డ్రెస్ చేంజ్ చేసుకుని, మా అమ్మ పంజాబీ డ్రెస్ వేసుకుని స్కార్ఫ్ కట్టుకొని వచ్చి మన వెనకాలే కూర్చున్నారు మీకు కనిపించకుండా. వాళ్ళు విషం బాటిల్ తీసుకొచ్చి కూర్చున్నారండి. దాంతో ఆ రోజు అలా చెప్పక తప్పలేదు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక మీరు ఫోన్ చేశారో, పక్కనే ఉండి మా అమ్మ నాన్న మాట్లాడమన్నట్టే మీతో మాట్లాడాల్సి వచ్చిందే. ప్రతి క్షణం మిమ్మల్ని మోసం చేస్తున్నానని తెలుసు, తప్పు చేస్తున్నానని తెలుసు, కానీ ఆ తప్పు తప్పకే చేశాను నేను. మా అమ్మ నాన్న క్యాలిక్యులేషన్స్ వేసుకున్నారు. మీ నాన్నగారికి మీ అమ్మకి మీరు ఒక్కరే కొడుకు, మీకు అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు లేరు, మీ అమ్మగారు పోరు పెట్టే అత్తగారు కాదు, పైగా నాకు ఆడపడుచు పోరుండదు. రెండో విషయం ఏంటంటే తోడుకోడళ్ళు వాటాకొస్తారనే భయం లేదు. మీకు కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. మీ నాన్నగారు మీ తాత ముత్తాతలు ఇచ్చినవి అమ్మకుండా అలాగే ఉంచి ఈ రోజున అవి బీభత్సంగా రేట్లు పెరిగిపోయినాయి అంట. మా వాళ్ళు ఎంక్వైరీ చేసుకొచ్చుకున్నారు. మీ నాన్నగారు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇంజనీర్గా ఆయన చాలా సంపాదించారు. అది కాకుండా ఇంకా ఆయన బిజినెస్ చేస్తూ లెక్కలేనంత సంపాదించారంట. మీకు మంచి జాబ్ ఉంది, మీరు పీజీ వరకు చాలా పెద్ద యూనివర్సిటీలో చదువుకొని పాస్ అవుట్ అయ్యొచ్చారు. కాబట్టి మా వాళ్ళ క్యాలిక్యులేషన్స్కి మీరు కరెక్ట్గా సూట్ అయ్యారనిపించింది వాళ్ళకే. మీ వాళ్ళు కట్నం అడగమంటాం ఒకటి, తర్వాత మీ అమ్మగారు నాన్నగారు కలిసి మా ఇంటికి వచ్చి మాట్లాడే, ఇక మీ అమ్మగారు ఒక్కసారే పెద్ద పెద్ద డైమండ్ సెట్లు అలాగే అంతంత బంగారాలు ఆఫర్ చేశారు మా వాళ్ళకే. దాంతో వాళ్ళకి చాలా చాలా కరెక్ట్ అనిపించేసింది మీ సంబంధం. ఇక నన్ను చంపటానికి కూడా వెనకాడనన్నారు వాళ్ళు.
అరుణ్కి జాబ్ తప్ప ఏమీ లేదు. వాడిని చేసుకుంటే నువ్వు అడుక్కు తింటావు. నెలకు వాడికి వచ్చేదే ఒక 70,000. దాంతోపాటు వాడికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వెనకమాల వాడికి 2 అక్కలు, ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక అన్న. అంత పెద్ద పెంట దరిద్రమైన సంసారాల్లోకి నువ్వు వెళ్తే చిప్ప పట్టుకొని అడుక్కు తింటావే ముదరష్టపదాన. వాడి జీతం అంతా వాడి అమ్మా బాబులకి ఇవ్వాలి. వాడిది ఉమ్మడి కుటుంబం. నువ్వు అలాంటి అలగా జనాల్లోకి వెళ్ళి ఉండగలను అనుకుంటున్నావా అని చావగొట్టి ఈ పెళ్ళికి ఒప్పించారు. కానీ ఈ విషయం అరుణ్కి తెలిసి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. తను తాకిన శరీరాన్ని మీరు ముట్టుకున్నా, నేను మీతో తాకించుకున్నా తను ఆత్మహత్య చేసుకొని చనిపోతానంటున్నాడండి. దాంతోనే నేను మిమ్మల్ని ముట్టుకోనివ్వలేదు. దేవుళ్ళలాంటి మిమ్మల్ని మోసం చేసినందుకు క్షమించండి అనేసరికి మురళికి ఒక క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే ఇదంతా తెలిస్తే నేను నిన్నేమంటానో, నేను నిన్ను దూరం పెడతానేమో, లేదా నేను నిన్ను వదిలేస్తానేమో, డివోర్స్ ఇస్తానేమో అనుకున్నావా సువర్ణ? నేను అలాంటి వాడిని కాదు. ఒక ఆడపిల్ల ఎలాంటి సిచ్యువేషన్లో తప్పు చేస్తుందో నేను అర్థం చేసుకోగలను. అరుణ్తోనే లైఫ్ అనుకొని ఉంటావు, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకొని ఉంటావు. కాబట్టే ఆ క్షణంలో ఆ ఏజ్, అలాగే ఆ తప్పు ఒప్పు చెప్పేవాళ్ళు ఉండరు, తెలిసే టైము అది కాదు. కాబట్టే అలా చేసుంటావు. నేను అర్థం చేసుకోగలను. నేను భార్యగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. కానీ మిమ్మల్ని భర్తగా నేను స్వీకరించలేనండి. ఎందుకంటే నేను ఇంకా అరుణ్తో టచ్లోనే ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, స్నాప్చాట్లో, వాట్సాప్లో అతను నాతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. మన పెళ్ళయ్యాక కూడా మీరు ఆఫీస్కి వెళ్ళాక మన ఇంటికి వస్తే మేము ఫిజికల్ అవుతూనే ఉన్నాం. ఇంకా చెప్పండి, మీరు నాతో కాపురం చేస్తారా? నేను మీతో కాపురం చేయగలనా? ఏంటిదంతా? నువ్వు పెళ్ళయ్యాక కూడా ఇలా మరేం చేయమంటారో? అతన్ని వదిలి నేను ఉండలేను. అతను నన్ను వదిలి బ్రతకలేడు. నేను అతను ఇద్దరం ఎదురెదురుగా ఉంటే నేను సిగ్గు విడిచి చెప్తున్నాను, మేము శారీరక కలయిక లేనిది బ్రతకలేమో. ఏం చేయమంటారు మరే? అలాంటప్పుడు విడాకులు తీసేసుకుందాం. తీసుకోలేనండి నేను అనేసరికి మురళి మళ్ళీ షాక్ అయి చూశాడు. అవును, నేను ఇప్పుడు మీతో విడాకులు తీసుకున్నాను అనుకోండి, ఏమని చెప్పి నాకు విడాకులు ఇస్తారు? నేను క్యారెక్టర్లు ఇస్తానన్నా, వేరే వాడిని ప్రేమించానన్నా, వాడితో కాల్ జారానన్నా, ఎప్పటికీ వాడితో నేను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నానన్నా, ఆ విషయం తెలిస్తే మా అమ్మ నాన్న పోతారో, వాళ్ళు పోతే నేను పోతాను. మా కులానికున్న విలువ పోద్ది. మా కుల పెద్దలు మమ్మల్ని వెలేస్తారో, నేను ఆ అవమానాన్ని తీసుకోలేను. దీనికి అంతటికీ బదులు ఇలా కంటిన్యూ అయిపోమంటావా మరి నన్ను అన్నాడు మురళి. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ముందు నువ్వు బయలుదేరి సువర్ణ అని అక్కడి నుంచి సువర్ణను తీసుకొచ్చి మురళి అరుణ్కి అప్పచెప్తే ఏంటిదంతా అన్నాడు అరుణ్. నువ్వు ప్రేమించి నువ్వు పెళ్లి చేసుకుందామనుకున్నా నీ సువర్ణ, తను నేను తాకలేదు. ఆ విషయం నీకు నేను సర్టిఫై చేయక్కర్లేదు. నీకు తెలుసని ఒక ₹1,00,00,000 చెక్కు రాసిచ్చి తన్ని హ్యాపీగా చూసుకోమనే అక్కడి నుంచి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత సువర్ణ మురళికి ఫోన్ చేసిందే, నువ్వు నాకు డివోర్స్ ఇస్తే తప్ప అరుణ్ నన్ను తాకనంటున్నాడు. పెళ్లి చేసుకోకుండా మా ఇంట్లో ఎలా ఉంచుకుంటామని వాళ్ళ అమ్మ వాళ్ళు అంటున్నారు. మరి ఏం చెప్పి తీసుకోవాలి డివోర్సు అన్నాడు మురళి. అది నాకు తెలీదు. నువ్వు డివోర్సు ఏం చెప్పి తీసుకుంటావో, ఇప్పుడు నన్ను చావమంటావో బ్రతకమంటావో నువ్వే చెప్పాలి అనేసపాటికి మురళి లాయర్ దగ్గరికి వెళ్ళాడు. ఏ రీజన్తో డివోర్స్ తీసుకోవచ్చు అని అడిగాడు లాయర్ని. ఆ మాటకి లాయర్, ఒకటి, భార్య సంసారానికి పనికి రాకపోతే, ఆమెకి పిల్లలు కలిగే అవకాశం లేకపోతే, భర్త సంసారానికి పనికి రాకపోతే, అతను పిల్లల్ని కనే ఇది లేకపోతే, భార్యని టార్చర్ పెడుతుంటే, అత్తమామలు భర్త కలిసి హింసలు పెడుతుంటే, భర్తకి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంటే, భార్యకి వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ ఉంటే, ఇలా రకరకాల కారణాలతో విడాకులు ఇవ్వచ్చు. ఇప్పుడు సువర్ణకి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పలేడు, తన మీద ఎఫ్ఐఆర్ ఉందని నిందేసుకోలేడు, అమ్మా నాన్నని హెరాస్మెంట్ కేసుల్లో ఇరికించలేడు. ఇప్పుడు ఉన్న దారేంటి అని ఆలోచించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. తనకు మగతనం లేదని, తన మగాణ్ణి కాదని, తన సంసారానికి పనికిరానని. ఇక కోర్టులో కేసు ఫైల్ చేయించి కోర్టుకి ఎక్కితే సువర్ణ తప్పేమీ లేదు, నేనే సంసారానికి పనికిరాను కాబట్టే తను ఇంతకాలం నాతో కలిసి ఉండి చాలా బాధపడింది, నేను ఇంకా తనతో కంటిన్యూ చేయాలనుకోవట్లేదు అనేసరికి యశోధర సుధాకర్ ఇద్దరు స్థాణువులై కూర్చుండిపోయారు. ఆ విషయం ఆ నోట ఈ నోట చుట్టాలు బంధువులు అందరికీ టామ్ అయిపోయింది. ఊరంతా తెలిసిపోయింది ఆ విషయం. లాయర్లు గుచ్చి వేసిన క్వశ్చన్లకి అమ్మా నాన్నలుగా వాళ్ళు కుంగిపోయారు. నువ్వు అయితే
మగాడివి కాదా? నువ్వు గేవా? నీకు మగతనం లేదా? నీకు సాంసారిక స్పందనలు కలగట్లేదా? అంటే నువ్వు ఆ అమ్మాయిని మోసం చేసి నీ తప్పుని కప్పిపుచ్చి చేసుకున్నావనేగా అని వాళ్ళు మొత్తానికి విడాకులు మంజూరయ్యేలా చేసుకొని సువర్ణని పతివ్రతని చేసి అరుణ్ కప్పచెప్పాడు విడాకులిచ్చి మురళి. సువర్ణ వాళ్ళ అమ్మ నాన్న మురళి లాంటి గేఫెలోకి ఇచ్చి కూతుర్ని తప్పు చేశామని, కూతురు ప్రేమించినోడు కులం తక్కువడైనా సరే ఇచ్చి చేసుంటే ఆ మాట అనకుండా కూతురు కనీసం సంసార సుఖమైన అనుభవించుండేదని, వాళ్ళు కూతురు నిర్ణయమే కరెక్ట్ అని ఆమోద ముద్ర వేశారు. మా అమ్మాయిని మోసం చేసి మమ్మల్ని మోసం చేసి అలాంటి ఆడంగి వెదవకిచ్చి పెళ్లి చేసినందుకు మరి మాకు ఏలిమని కావాలి, భరణం ఇప్పించమని కోర్టులో దావా వేస్తామని గొడవ పెడితే అంత అవసరం లేదని సుధాకర్ రావు 5 కోట్ల రూపాయల ల్యాండ్ సువర్ణ పేరు మీద ఇచ్చేస్తానని కోర్టులో చెప్పి ఇచ్చేశారు. ఇక ఆ తర్వాత సువర్ణ అరుణ్ని పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టుకొని వెళ్ళిపోయింది. మురళి మాత్రం ఆ డివోర్స్ ఇచ్చేసి తను వేరే ఉంటూ ఇక అలాగే ఆఫీస్లో వర్క్ చేసుకుంటుంటే ఆఫీసులో వాళ్ళంతా మురళిని గేఫెలో అని, మగతనం లేదని కప్పిపుచ్చుకోవటానికి సువర్ణం చేసుకున్నాడని, వీడు మగాడు కాదని నానా మాటలు వెనకాలే కాదు ఎదర కూడా అనుకోవటం మొదలుపెట్టారు. ఆ మాటలన్నీ భరించలేని మురళి ఇక అవి తాళలేక వెంటనే అమ్మా నాన్నల దగ్గరికి వచ్చి నేను బిజినెస్ పెట్టుకుంటాను అనేసరికి యశోధర సుధాకర్ రావు ఇద్దరికి మనసు బరువెక్కిపోయింది. ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాక, ఏరా నువ్వు నిజంగా పూజకు పనికిరాని పువ్వువా? నువ్వు నిజంగా గేఫెలోవా? నేను నిజంగా ఆడంగి వెదవనే కన్నానా? ఆ విషయం మరి నువ్వెందుకురా నాకు ముందే చెప్పలేదు? నన్ను నమ్మమంటావా? నేను ఒక మగాడినేరా, చిన్నప్పటి నుంచి నేను పెంచుతున్న తండ్రిని నేను ఎంత ఫ్రెండ్లీగా ఉండే ఫాదర్నో నీకు తెలుసు. నా దగ్గర నువ్వు నీకు సెక్షువల్గా స్పందనలు కలగట్లేదని ఏ రోజు ఎందుకని చెప్పలేదు మురళి అని అడిగితే దానికి సమాధానం లేదు. గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అన్నం తినకుండా పడుకొని చుట్టాలు ఫోన్ చేసి మీ అబ్బాయికి మగతనం లేదంటగా, మగాడు కాదంటగా, ఇంకా ఎన్ని కోట్లు మూట కడితే మాత్రం ఏం చేసుకుంటారు అని, రేపొద్దున మా వారసుల్లో ఎవరో ఒకళ్ళని ఇస్తాము, ఎటు మీకు వంశాంకురాలు పుట్టే ఇది లేదు కదా, తలకొరి వాళ్ళతో పెట్టించుకోవచ్చు, ఆస్తి మాకు పెట్టండి అంటే మాకు పెట్టండి అని చాలామంది ఆయన్నే ఆవిడ పుట్టింటి వైపు ఆయన పుట్టింటి వైపు చాలా మాట్లాడేసరికి ఆయన బాధతో మనసు ముక్కలైపోయి ఇక గదిలోకి వెళ్ళి అన్నం లేకుండా పడుకున్నాడు. భర్తని చాలా ప్రేమించే భార్య యశోధర ఆయన ఆ స్థితిలో చూసిన ఆవిడ ఆ తెగులు చూడలేక మురళి దగ్గరకు వచ్చి మురళిని బాధగా ఉండేసరికి ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ఏంటి నాన్న ఈ గడ్డం? ఎప్పుడైనా నువ్వు ఇలా ఉన్నావా అమ్మా? నిన్ను మేము ఎలా పెంచావురా? ఎందుకు నాన్న నువ్వు ఇలా? ఏమైందిరా? నిజంగా నీకు ఆ ప్రాబ్లం ఉందా అమ్మా? ఎందుకు నాన్న నువ్వు ఆ ప్రాబ్లం ఉంటే మా దగ్గర దాచిపెట్టావు అని అడిగేసరికి తల్లిని కౌగిలించుకొని గట్టిగా ఏడ్చాడు మురళి. ఆవిడ కంగారేసింది. ఏమైందంటే, నేను ఇలా లేఖని ఇష్టపడ్డానని నీకు తెలుసు, లేఖని పెళ్లి చేసుకున్నామని తెలుసు, చేసుకుందాం అనుకున్నానని తెలుసు, తనకు పెళ్ళైపోయింది, 2 పిల్లలున్నారు అన్నాక నిన్ను డాడీని బాధ పెట్టకూడదని మూవ్ ఆన్ అయిపోయానని తెలుసు. నాలో మగతనం లేకపోతే, నేను మగాడిని కాకపోతే ఒక అమ్మాయిని చూడగానే నాలో ఫీలింగ్స్ వచ్చి స్పందనలు ఎలా కలుగుతాయమ్మా? పెళ్లి చేసుకుందామని మనసులోనే కాపురం చేసి పిల్లల్ని కానీ చావుదాకా ఎలా ఊహించుకోగలనంటావు? మరి ఏంట్రా ఇదంతా? సువర్ణ అరుణ్ని ప్రేమించిందమ్మా, ఇలా జరిగింది. నేను ఆల్రెడీ 1 కోటి రూపాయలు చెక్ ఇచ్చాను. పెళ్లిలో నువ్వు పెట్టిన నగలన్నీ కూడా తను తీసుకుని వెళ్ళిపోయింది బ్యాగ్లో సర్దుకుని. ఆ తర్వాత వాడిలా అన్నాడని కోర్టుకెక్కి ఇలా చెప్పాల్సి వచ్చిందమ్మా. నీ మీద ఎందుకు నిందేసుకున్నావురా? అదేదో దాని మీదే చెప్పి ఇవ్వకపోయావా? తను చచ్చిపోతానందమ్మా, వాళ్ళమ్మా నాన్న పోతారందే. డాడీయే కదా చెప్పారు నాకు, ఒక ఆడపిల్లని రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎప్పుడూ నలుగురిలో అవమానించకూడదు అని. ఏమని చెప్పను? నా పెళ్ళాం వేరే వాడితో పెళ్ళయ్యాక కూడా అక్రమ సంబంధం కంటిన్యూ చేసి నా ఇంట్లో, నా బెడ్రూమ్లో, నా బెడ్ మీద ప్రతిరోజు వాడికి పక్క పంచుతోందని చెప్పమంటావా? అది ఇంకా రోత కదమ్మా అనేసరికి సుధాకర్ రావు ఇదంతా విని మురళిని లాగి ఒక్కటి కొట్టాడు. ఆయన వెళ్ళి కింద పడితే, మరి నువ్వు నీ మీద నిందేసుకుంటే మేమేదో పూజకు పనికిరాని పువ్వును కన్నామని, మా వంశం నీతోనే నిర్వంశం అయిపోద్దని, నీకు మగతనం లేదని, నువ్వు మగాడివి కాదని అందరూ ఈటెలతో బల్లాలతో పొడిచినట్టు పొడుస్తున్నారా నన్ను? నేను ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసి ఇన్ని కోట్లు
కోట్లు సంపాదించింది నీకోసం కాదు, నీకే కష్టం కలగకూడదని కాదు, నీకు తర్వాత ఒకడు పుట్టిపోయాక కూడా మేము పిల్లల్ని కనకుండా శాశ్వతంగా ఆపరేషన్ చేయించుకొని నీ మీదే ప్రాణాలు పెట్టుకొని ఇంకొకళ్ళు మమ్మల్ని అమ్మా నాన్న అని పిలవకూడదనేంత నిన్ను ఎంత ప్రేమించామంటావు, నిన్ను మేము ఎంత అర్థం చేసుకున్నామంటావు. అలాంటిది మాకే ఎందుకు అబద్ధం చెప్పావురా, నువ్వెందుకింత బరితెగిచ్చిపోయావు అసలు. ఇప్పుడు నీ మీద నువ్వు వేసుకున్న నిందకే ప్రపంచం అంతా ఏమంటుందో తెలుసా నిన్ను. నువ్వు మగాడివి కాదని, నీకు మగతనం లేదని, నువ్వు సంసారానికి పనికిరావని, కాబట్టే అది చీకొట్టిపోయిందనే. డబ్బులు ఏమన్నా తేరగా ఉన్నాయి అనుకుంటున్నావా? ఒక్కగానొక్క కొడుకువిలే, వారసుడివిలే, చెక్ పవర్ నీకు ఇవ్వాలే, ఆస్తి నా పేరు మీదే పెట్టుకొని నేను పెత్తనం చేయకూడదు, మేము అధికారం చేయకూడదు అనుకున్నందుకు దానికి ₹1,00,00,000 చెక్కు రాసిచ్చావు. అది 2 కోట్లు నగలు ఎత్తుకెళ్ళిందే. అది కాక సుబ్బిశెట్టి దగ్గర చింతామణి వసూలు చేసినట్టు దాని అమ్మ బాబు కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ గాళ్ళు చివరికి కూతుర్ని అడ్డం పెట్టి కానీ కట్నం ఇచ్చి చేసింది లేదు. నీలో ఉన్న లోపాన్ని నువ్వే డాక్టర్ సర్టిఫికెట్లు తెచ్చి ఒప్పుకున్నావనే దాంతో వీక్ పాయింట్ని ఎన్కాష్ చేసుకుని ₹5 కోట్ల సైట్ రాయించుకొని పోయారు. అది బానే ఎప్పటి నుంచో వాడితో గడుపుతూ చక్కగా దాసి నిన్ను చేసుకొని అది మన మోసం చేసిందా, లేకపోతే మనం వాళ్ళని మోసం చేశామా? దాని అమ్మ బాబో ఎంత చక్కగా దాన్ని నీకు ఇచ్చి చేసి డబుల్ గేమ్ ఆడారురా, ఈ స్టేజ్కి తెచ్చారురా మన్నే. స్త్రీని గౌరవించటం అంటే అతి మంచితనంతో, పిచ్చితనంతో, అది చెప్పిన కళ్ళబొల్లి మాటలు, అది చెప్పిన కపటపు నాటకాలన్నీ నమ్మి మనకున్నదంతా తీసుకెళ్ళి వాళ్ళకి దోచిపెట్టడం కాదురా. అసలు దానికి ఎందుకురా నువ్వు ₹1,00,00,000 చెక్కిచ్చావు? నేను 5 కోట్ల స్థలం ఇవ్వాలి. అది ఎంత బాగా వెళ్ళి పతివ్రతలాగా నీ మీద ముద్రేసి వాడితో కాలు జారి నీచమైన పని చేసి అది కాపురం పెట్టుకొని ఉంటే నువ్వు మాత్రం నపుంసకుడువని అందరిలో అవమానాలు పొందుతుంటే ఉన్న ఒక్కగానొక్క బిడ్డవే. వంశం, గోత్రం, క్షేత్రం, కులం, పరువు, ప్రతిష్టలున్న మనకు అవసరమా? ఈ రోజున ఉద్యోగం మానేసే పరిస్థితి ఎందుకు వచ్చిందే? ఆఫీసులో నిన్ను మాటలతో ఎంత తూట్లు పొడుచుంటారో సాటి మగాడిగా నేను అర్థం చేసుకోలేనా? ఏం కర్మ పట్టిరా నీకో అని నువ్వు నా కళ్ళ ముందు కనిపించొద్దు. నేను ఇహ నిన్ను మాట్లాడించను, నువ్వు నాతో మాట్లాడొద్దు. నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంత తప్పో నీకు తెలియాలి. ఇంట్లో నుంచి వెళ్ళిపోరా నువ్వు అన్నాడు సుధాకర్. అనేసరికి యశోధర ఏమిటండి మీరు అన్న తర్వాత వ్యాపారం పెట్టుకుంటావో ఏమే చేసుకుంటావో ఆ మొత్తం నీకోసం సంపాదించిందే. ఈ వంశం నీతోనే నిర్వంశం అయిపోవాలనే రాత రాసుంటే ఎవడు తప్పించగలుగుతాడులే. కానీ నేనేమి అనుకున్నానో, ఎన్ని కలలు కన్నానో, ఎన్ని ఆశలతో నిన్ను పెంచానో, ఎవతో నీతి మాలిన దానికోసం నీ మీద నువ్వు అంత ముద్ర వేసుకుంటావా? ఎందుకురా ఇంత మంచితనం? మీరే కదా డాడీ చిన్నప్పటి నుంచి చెప్పారు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని, బాధ పెట్టకూడదని. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇమ్మంది నువ్వు ప్రేమిస్తే, నువ్వు పెళ్లి చేసుకుంటే, నువ్వు తప్పుడు పనులు చేయొద్దని. ఇప్పుడు దాన్ని నువ్వు వెనకేసుకురావాల్సిన అవసరం లేదు, ముందు పో ఇక్కడి నుంచి అన్నాడు ఆయన. దాంతో ఇక డబ్బు తీసుకొని వచ్చి తనకున్నటువంటి స్టార్టప్ ఐడియాతో బిజినెస్ స్టార్ట్ చేశాడు మురళి. 1 సంవత్సర కాలం పనిలో పడే టైం తెలియలేదు. ఆ తర్వాత 2వ సంవత్సరం. ఇక 2వ సంవత్సరానికి మురళి నిలదొక్కున్నాడు. లాభాలు రావటం మొదలైందే. రావద్దని తండ్రి అన్నాడు కాబట్టి తను వెళ్ళలేదు. తల్లి ఫోన్ చేస్తోంది. తండ్రి అది కూడా మాట్లాడటం లేదు. మనసులో అదొక బాధ. అందరూ ఉండే అనాథలా మిగిలిపోయానని, అమ్మా నాన్నల్ని బాధ పెట్టేశానని, పైకి అనకపోయినా స్నేహితులు కూడా వెనకాల తను గేఫెలో అని చెప్పుకొనే గుసగుసలాడుకుంటున్నారని తనకు తెలుసు. ఆఫీసులో వాళ్ళంతా పైకి అనకపోయినా, చూడటానికి అలా ఉండకపోయినా వీడి దగ్గర మ్యాటర్ లేదంటే బాబు దగ్గర పవర్ లేదంట తెలుసా అని చెప్పుకొని నవ్వుకునే మాటలు, వేసుకునే జోకులు అలవాటైపోయింది మురళికి. ఇంతకాలంలో మురళి కింద ఒక అబ్బాయి పిఏగా వర్క్ చేస్తూ ఆ అబ్బాయికి యుఎస్ వెళ్ళే అవకాశం వచ్చింది. దాంతో సార్ నేను ఎంఎస్ చేయడానికి వెళ్తున్నాను, నా వైఫ్ను కూడా ఇక్కడే వదిలిపెట్టి నేను అమెరికాలో సెటిల్ అవుదాము అనుకుంటున్నానండి అని చెప్తే, సరేనని నువ్వు వెళ్ళటానికి ఇంకా 1 నెల రోజులు టైం ఉంది కాబట్టి ఈలోపు యాడ్ ఇవ్వు, నా పిఏగా ఎవరైనా అపాయింట్ అయితే కనుక వాళ్ళకి వర్క్ నేర్పించి వెళదు కానీ అన్నాడు మురళి. సరేనని యాడ్ ఇచ్చారు. ఆ యాడ్కి ఫస్ట్ రోజు చాలామంది వచ్చారు. మురళికి నచ్చల. 2వ రోజు నచ్చల. 3వ రోజు నచ్చల. ఇలా వారం గడిచిపోయిన తర్వాత 7వ రోజున ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళగా కొంతమంది వస్తున్నారు. ప్రొఫైల్స్ చూస్తూ తనే కూర్చున్నాడు. ఆ రోజు ఇంటర్వ్యూలో
మురళి కూర్చుంటే ఒక అమ్మాయి పేరు లేఖ ఎక్కడో విన్నట్టు అనిపించింది. దాంతో ఒక్కసారిగా మనసులో ఏదో పులకింత. తనే తినవ్వాలని ఏముంది అని అనుకుంటూ ఉండగానే ఎక్స్క్యూజ్ మీ సార్ అని తలుపు తట్టేపాటికి కళ్ళెత్తి చూస్తే తను ప్రేమించిన అమ్మాయి, ఆరాధించిన అమ్మాయి, తను దేవతగా కొలుచుకున్న అమ్మాయి, తను ప్రాణం అనుకున్న అమ్మాయి లేఖ. ఎస్ కమిన్ అన్నాడు. చెమట్లు పోసుకొచ్చేస్తున్నాయి మురళికి. అంత సెంట్రలైజ్ ఏసీలో కూడా. వచ్చిన తర్వాత ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నాడు. కూర్చున్న తర్వాత ఆమెకి ఏం మాట్లాడాలో, ఆమెని ఎలా పలకరించి రిసీవ్ చేసుకోవాలో అని అంటుండగానే సార్ మై ఫైల్ అని చేతికిచ్చింది. చూస్తే ఆమె చాలా పెద్ద కాలేజ్ నుంచి పీజీ పాస్ అవుట్ అయిందని తెలిసింది మురళికి. దానికి పిఏ పోస్ట్కి ఇంత క్వాలిఫికేషన్ అవసరం లేదండి, ఇంత క్వాలిఫికేషన్ ఉన్న మీకు ఈ జాబ్ కరెక్ట్ కాదేమో అంటే, సార్ మీరు ఎంత శాలరీ ఇచ్చినా పర్వాలేదు, కానీ ఇప్పుడు ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం, ఇది నా సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన విషయం, ప్లీజ్ ఈ జాబ్ ఇవ్వను అనకండి, ఈ జాబ్ నాకు ఇస్తే మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు, నేను చాలా నమ్మకంగా పనిచేస్తానండి, హానెస్ట్గా పనిచేస్తాను, ఏ చిన్న తప్పు చేసినా మీరు నన్ను తీసేయచ్చు, నేను మీకు 3 years కాంట్రాక్ట్ రాయాలన్నారు, రాయటానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్, ప్లీజ్ దయచేసి జాబ్ లేదని మాత్రం అనకండి అన్న తర్వాత అప్పుడు ఆమె రెజ్యూమ్ వైపు చూస్తే మ్యారిటల్ స్టేటస్ దగ్గర డివోర్స్ అని రాసుంది. దాంతో ఇక అసలేం మాట్లాడలేక బహుశా పిల్లల్ని పెట్టుకొని ఇబ్బంది పడుతుందేమో, ఇల్లు జరగట్లేదేమో, అందుకనే పిల్లలు ఫీజులు అవి ఇవి ఉంటాయి కదా, దాంతోనే జాబ్ అవసరమని ఎంతగా రిక్వెస్ట్ చేస్తుందేమో. సరే యు ఆర్ అపాయింటెడ్, మీరు ఎల్లుండే వచ్చి జాయిన్ అవ్వండి, తన పేరు ఇది, తను మీకు 1 weekలో వెళ్ళిపోతున్నాడు, వర్క్ చూపిస్తాడు అని చెప్పాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చేయి తీసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి దండం పెట్టిందే. దాంతో మొదటిసారిగా తను ప్రేమించిన అమ్మాయి స్పర్శ, గుండెల్లో ఏదో తెలియని పులకింత. అక్కడి నుంచి లేఖ కన్నీళ్లతో వెళ్ళిపోవటం గమనించాడు మురళి. ఆ తర్వాత ఒక 1 week వర్క్ నేర్పించి మురళి దగ్గరున్న మాజీ పిఏ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి లేఖ చాలా హానెస్ట్గా టైం టు టైం వచ్చి తన వర్క్ తన స్కెడ్యూల్ ప్రకారం తను చేసుకుంటూ వెళ్ళిపోతోంది. లేఖకి 2 లక్షల రూపాయలు శాలరీ వేశాడు మురళి. అంత శాలరీ వేశారేంటని లేఖకు కూడా అర్థం కాలేదు. శాలరీ పడ్డప్పుడే చూసుకుంది అకౌంట్లో. సార్ నా శాలరీ 2 lakhs per month అన్నాడు. అనేసరికి ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఆఫీసులో వాళ్ళందరితో పనులు చేయించడం, మురళికి సంబంధించిన టైం టేబుల్ చూడటం వరకే లేఖ పని. అంతకుమించి పిఏగా తనకేం పెద్ద వర్క్ కూడా ఉండదు. మురళి చెప్పింది చేయటం వరకే. ఆఫీసులో వాళ్ళందరూ మురళి గే అని, డివోర్స్ అయినాయి అని, పెళ్ళాం అందుకే వదిలేసిందని, మగతనం లేదని చెప్పుకుంటున్న మాటలు విని లేఖ ఇవన్నీ తగ్గించి కొంచెం సంభాళించుకొని నోరు జిప్పేసి మీ పనులు మీరు చేసుకుంటే మంచిది, లేదంటే మీ పోస్టుల్లోకి వేరే వాళ్ళు వస్తారు, వెళ్ళి సార్కి చెప్తే అంటే, అబ్బో వాడికి తీగలో కరెంటు లేదు కానీ లేదంటే ఇలాంటివన్నీ ఎప్పుడో సెట్ చేసే పిఏలుగా వచ్చి ఇదే డివోర్స్ అనంటే దీన్ని కూడా మొగుడు వదిలేశాడంట, దీనికేం లోపాలు ఉన్నాయో, ఇది ఎవరితో తిరగటం చూశాడో వాడు అని చెప్పుకున్న లైట్ తీసుకొని వదిలేసింది లేఖ. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. మురళి లేఖకి పెద్దగా పని చెప్పేవాడు కూడా కాదు. ఆమె టైం టేబుల్ కూడా చాలా సులువు చేసేసే ఆమెను పొద్దున్నే కూడా తను వచ్చే టైంకి రమ్మనమని, ఈవినింగ్ తను వెళ్ళిందా కూడా ఉంచకుండా పిల్లలు ఉంటారేమో ఇంటికి వెళ్ళాలని ఎర్లీగా పంపించేసేవాడు. ఆ తరువాత లేఖకి తనే పర్క్స్ అని, హైకులని, అవని ఇవని షాపింగ్ కోసం కూపన్లని అవని ఇవని ఇస్తూ ఉంటే, ఇవన్నీ కూడా ఉంటాయా సార్ పిఏలకి అని అడిగితే, మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తే థ్యాంక్ యూ సార్ అని తీసుకుంది లేఖ. ఆ తర్వాత ఎలా వస్తున్నావు అని అడిగితే మెట్రో సార్ అని అడిగితే నెక్స్ట్ డే కల్లా క్యాబ్ పంపించేశాడు ఆ అమ్మాయి ఉండే ప్లేస్కే. ఎక్కడుంటున్నారు మీరు? ఫ్రెండ్తో కలిసి రూమ్ షేర్ చేసుకుంటున్నానండి అని చెప్పింది. ఆ తర్వాత
సారేం అక్కర్లేదు, మురళి అని పేరు పెట్టి పిలు. చూడండి సార్, మీరు నాకు బాస్ అనేదానికన్నా ఒక వ్యక్తిగా మీరంటే నాకు చాలా గౌరవం అండి. దాంతో మిమ్మల్ని అలా పిలిస్తేనే ఆ పిలుపుకు ఒక విలువ ఉంటుందనేది నా అభిప్రాయం అని లేక మురళిని సార్ అనే పిలిచేదే. ఆ తరువాత ఇలా కొన్ని రోజులు గడిచిపోయినాయి. ఇద్దరి మధ్య మంచి స్నేహం, కలిసి లంచ్ చేయటం, ఆ తర్వాత ఇక ఆఫీస్ విషయాలు ఏదైనా ఉన్నా కూడా కలిసి బయటికి వెళ్ళి రావటం, ట్రిప్పులకి వాటికి వెళ్ళాలన్నా వెళ్ళటం, అక్కడ వేరే రూమ్ తీసుకున్నా కూడా లేఖతో మాట్లాడుతూ కూర్చునేవాడు మురళి. ఎంత దాంట్లో ఎప్పుడు పర్సనల్ టాక్స్ రాలేదో. ఆ తర్వాత ఒక రోజున లేఖ స్నేహితురాలు, నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి వస్తున్నాడంట, మూవీని అవుతానన్నాడు, నువ్వు ఉంటే మేమిద్దరం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందాం అనుకుంటున్నాం, ఎంతకాలం బయట లాడ్జీకి వెళ్ళి కలుస్తున్నాం, మేము ఫిజికల్ అయితే పెళ్ళి కాని మా ఇద్దరి గురించి బయట తెలియచ్చు, లేదా నీ మీద నా బాయ్ ఫ్రెండ్కి ఏదైనా మనసు రావచ్చు, నువ్వు వెళ్ళిపో అనేసరికి లేఖకి కడుపులో తిప్పినట్టు అనిపించి లగేజీ తీసుకొని బయటకు వచ్చి కూర్చుందే. ఎంతమంది రెంటల్ యాప్ల్లో ట్రై చేసినా కూడా తను ఒక్కదానికి ఇల్లు ఇవ్వాలంటే వెనక ముందు ఆడారు. రూమ్ షేర్ చేసుకుందామంటే తేడాగా ఉన్నారు. 4-5 దగ్గరికి వెళ్తే ఏం చేయాలో తెలియక రోడ్డు మీదే కూర్చుంటే మురళి తన ఫుడ్ ఇన్స్టెంట్ ఫుడ్స్ ఎక్కువగా తింటాడు. ఇంట్లో ఉంటే బిస్కెట్స్ అవి తెచ్చుకుందాం కదా అని చెప్పి సూపర్ మార్కెట్కి వచ్చి షాపింగ్ చేసుకొని వెళ్తుంటే రోడ్డు మీద లగేజీతో లేఖను చూసి ఏంటి ఇక్కడ అని అడిగాడు. అడిగితే తన బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు తనతో ఉండటానికి అని అప్పటికప్పుడు వెళ్ళిపోమనేసరికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడున్నాను సార్, ఫ్లాట్ కోసం వెతుక్కుంటున్నాను, ఎక్కడా సరైన ఫ్లాట్ దొరకట్లేదు, ఓనర్స్ అందరూ తేడాగా కొంతమంది ఉన్నారు, కొంతమందికి ఏమో మరీ ఓవర్గా ఎంక్వైరీలు కావాల్సి వస్తున్నాయి, ఇంకొంతమంది ఏమో వద్దులే నాకు చెప్పొద్దులే అన్నాడు మురళి. అన్న తర్వాత అర్థమైంది కదా సార్ అంటే అన్నాక, పోనీ నాతో రా, మా ఇంట్లోనే ఉందో కానీ నాది పెద్ద ఫ్లాటు, నేను ఒక్కడనే ఉంటున్నాను, వద్దు సార్ ఏమీ అనుకోవద్దు, నాకు నచ్చదు అలా ఉంటాం, మీరు దయచేసి నన్ను కంపెల్ చేయొద్దు, అడిగి నేను లేదన్నాననే మాట వద్దు, సరే పోనీ అలాగైతే రేపటికల్లా నేను నీకు ఒక ఇల్లు చూసే ఏర్పాటు చేస్తాను, ఈ రోజుకైతే ఇలా రోడ్డు మీద ఉండలేవు కదా, నువ్వు అమ్మాయివి కదా, అది కరెక్ట్ కాదు కదా, గాలి వెదవలు తిరిగే టైం అయిందే, నువ్వు వస్తే నా ఫ్లాట్కి వెళ్దాం, ఈ రోజు వరకు ఉండు, రేపటికల్లా నీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను అంటే ఇక సరేనని లగేజ్ తీయబోతే నువ్వు ఆగమని, ఆడవాళ్లతో బరువులు ఎలా మోయిస్తాం, లేలే అని తనే తీసి ఆ తర్వాత డిక్కీలో పెట్టి తీసుకెళ్ళాడు. ఒక్కసారిగా మురళిని చూస్తే లేఖకి ఏదో తెలియని ఇది, ఏంటి ఇతను ఆడవాళ్ళకి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు, ఇంత వాల్యూ ఇస్తున్నాడు, చూస్తే ఇతను మగతనం లేని వాళ్ళ, మగాడు కానన్న వాళ్ళ అసలు ఎక్కడా అనిపించట్లేదు, నిజంగా ఇతనిలో ప్రాబ్లం ఉందా, ఇతను నేను సూట్ కేసు పట్టుకుంటేనే ఆడవాళ్ళు పట్టుకోకూడదు అన్నాడంటే వైఫ్ని ఇతను బాధలు పెట్టి కొట్టి తిట్టి డివోర్స్ దాకా తీసుకెళ్ళే రకమా, ఏంటో నాకేం అర్థం కావట్లేదు అనుకుందే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే మా ఇల్లు అని లేఖకి ఇల్లంతా తిప్పి చూపించి ఈ బెడ్రూమ్లో ఉండమన్నాడు. థ్యాంక్స్ అందే. ఫ్రెష్ అయ్యి రమ్మని ఇద్దరు కలిసి ఫుడ్ తిన్నారు. మురళియే కుక్ చేశాడు. చాలా టేస్ట్గా ఉంది సార్ అన్నాక, ఏదో హడావిడిగా చేశాను, లేదంటే పర్లా బాగానే చేస్తాను, మాస్టర్ చెఫ్ని మెగా చెఫ్ని కాదులే కానీ తినటానికి పనికొచ్చేలా వండగలను, డైలీ నాన్ వెజ్ లేని ఉండలేను, డైలీ ముక్క తినాల్సిందే, ఏదైనా వ్రతాలు నోములు ఉన్నాయి అన్నప్పుడైనా ఇక పూజ అయ్యేంత వరకు తమాయించుకొని పూజ అవ్వగానే స్నానం చేసేసి నాన్ వెజ్ తినేస్తాను, అంత ఇష్టం నాన్ వెజ్ అంటే అని చెప్తే నవ్వి నేను అలాగే తింటాను సార్ అని చెప్పింది. అన్న తర్వాత నైస్ అన్నాడు. అన్నాక తెల్లారేపాటికి లేఖ నిద్ర లేచి ఆఫీస్కి రెడీ అవుతూ ఉండగా, లేఖ అన్నాడు, చెప్పండి సార్ అంటే, ఇవిగో ఇవి ఫ్లాట్ కేసు, ఇక నుంచి నువ్వు ఈ ఫ్లాట్లోనే ఉండొచ్చు అని చెప్తే, అంటే సార్ అడ్వాన్స్ ఇది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, నా పిఏగా నీకు కొంతమంది ఎంప్లాయీస్కి కంపెనీయే ఇలా వాళ్ళు ఉండటానికి కూడా ఫ్లాట్ అనేది ప్రొవైడ్ చేస్తాం, నువ్వు ఇప్పటి వరకు నీ ఫ్రెండ్తో ఉంటున్నావు కాబట్టి నీ దగ్గర ఆ విషయం ఎప్పుడూ తీసుకురాలేదు, ఇప్పుడు నువ్వు అవసరంలో ఉన్నావు కదా తీసుకోమని తనుండే అపార్ట్మెంట్కి అదే అపార్ట్మెంట్లో ట్రై చేశాడు కానీ దొరకల, ఎదురు అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకొని ఇచ్చాడు. మన ఆఫీస్
ఆఫీస్లో ఇలాంటివి కూడా ఉన్నాయా సార్ అంటే కాకపోతే దాన్ని డిజర్వ్ చేసుకునే పర్సన్సే చాలా తక్కువ మంది ఉన్నారు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళారు. లేక తన ఫ్లాట్లో దిగిపోయింది. రోజు లేక వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళటం, కబుర్లు చెప్పడం, లేక వంట చేయటం, ఇద్దరు భోంచేయటం, ఒక్కొక్కసారి అక్కడే హాల్లో మాట్లాడుతూ టీవీ చూస్తూ పడుకోవటం, లేఖని తన ఇంటికి తీసుకురావటం, పండగలై సెలబ్రేట్ చేసుకోవటం, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత మురళికి వేరే చోటకి, వేరే స్టేట్కి బిజినెస్ ట్రిప్ వెళ్ళాల్సి వచ్చింది. లేఖను కూడా వెంట పెట్టుకొని వెళ్ళాడు. అక్కడ వేరే వేరే హోటల్లో రూమ్స్లో ఉన్నా కూడా ఇద్దరూ కలిసి బీచ్ దగ్గర వ్యూ బాగుంటుందని, దట్టు రెయిన్ పడితే ఇంకా బాగుంటుందని బీచ్ దగ్గర మురళి లేఖను తీసుకొని వెళ్తే అక్కడ కూర్చున్నారు. అలా వర్షం పడుతోంది. లేఖ తడిచిపోతావని మురళి అన్న మనసుకు ప్రశాంతంగా ఉంటుంది సార్. చూడండి, ఎదురుగా సముద్రం, పైన ఆకాశం వర్షిస్తోంది. మన కన్నీళ్ళని ఒక్కొక్కసారి అలాగే మనం సముద్రంలో నింపేస్తామేమో కదో అనేసరికి కూర్చున్నాక నిన్నెప్పుడు ఏమీ అడగలేదు లేక అన్నట్టు, ఏంటి అసలు నీ డివోర్స్ గురించి ఎందుకైంది, ఏమైంది, ఎలా జరిగింది అని అడిగాడు మురళి. అవును, కిడ్స్ గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. ఏ కిడ్స్ అని అడిగింది. అడిగితే ఏం లేదులే, బహుశా పిల్లల్ని హాస్టల్లో వేసో లేదంటే రిలేటివ్స్ దగ్గర వదిలేసి ఉంటుంది, పాపం వర్క్ చేసుకుంటూ మేనేజ్ చేయటం కష్టం కదా అని. అదేమీ లేదు లేక, ఆ రోజు నీ రెస్యూమ్ చూశాను కదా, డివోర్స్డ్ అని ఉంది, అదే ఏం జరిగిందా అని. సార్, నేను మిమ్మల్ని అంతకుముందు ఒక మాట అడగొచ్చా అని అడిగితే, నువ్వు నన్ను ఏదైనా అడగొచ్చు, నీకు నాకు మధ్య ఏ దాపరికాలు లేవు. సార్ అనొద్దన్నానా, పేరు పెట్టి పిలవమన్నానా? చెప్పాను సార్, నాకు మీరంటే చాలా రెస్పెక్ట్ అని, అలా పిలవలేను అని. సరే అడుగు అన్నాడు. అన్న ఆ మాటకి, నిజంగా మీరు అవునా, నాకెందుకో అలా అనిపించట్లేదు, మీకు డివోర్స్ అయినాయి అని, మీ వైఫ్ని మీరు టార్చర్ చేశారని ఆఫీస్లో చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు సార్. కానీ మీరు ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ చూసినా, మీ మ్యాన్లీనెస్ చూసినా, ఎందుకో మీరుండే దాన్ని చూస్తే అలా అనుకోలేకపోతున్నాను అని పొడి పొడిగా మాట్లాడుతున్న లేఖ మాటలకి మురళి నవ్వి, అసలేం జరిగిందంటే అని సువర్ణ గురించి, తన గురించి జరిగింది మొత్తం చెప్పుకొచ్చి, ఇది జరిగిందే, ఇలా తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయిందే కాబట్టి ఇప్పుడు మా నాన్న దృష్టిలో నేను నా మీద నింద వేసుకున్నాను కాబట్టి చుట్టాలందరిలో కూడా ఆయన పరువు పోయినట్టు అయిపోయిందే. సొసైటీలో అమ్మా నాన్న నా వల్ల తలెత్తుకోలేకపోతున్నారని ఆయన ఇంటికి రావద్దని నన్ను పలకరించట్లేదు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తే అమ్మ మాట్లాడుతోంది. ఇది జరిగిన విషయం అనేసరికి లేఖ కళ్ళల్లో నుంచి నీళ్ళు. ఏమైంది అన్నాడు మురళి. మీకు చేతులెత్తి దండం పెట్టాలి కదో, మీలాంటి గొప్ప గొప్ప మగవాళ్ళు ఉన్న ఇదే ప్రపంచం మీదే శివలాంటి వాళ్ళు ఎలా పుట్టారంటారు సార్. అసలు ఎవరా శివ అని అడిగితే, నా హస్బెండ్ అని చెప్పిందే. ఓ, ఇంతకీ నీ విషయంలో ఏం జరిగిందో చెప్పలేదు. ఒకటా రెండా సార్, ఎన్నని చెప్పాలి మీకు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నల పేర్లు, మా అమ్మ పేరు భారతి, మా నాన్న పేరు చలపతి. ఇద్దరు ఇక మా నాన్నగారు చిన్న జాబ్ చేస్తూ ఉంటే నాకు ఇద్దరు చెల్లెళ్ళు, అలాగే ఒక అన్నయ్య, వదిన, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. 5గురా మీరు అనేసరికి అవును సార్. అయితే మా నాన్నగారు పిల్లలు తను చెప్పిన మాటే వినాలనే దాంట్లోనే పెంచుకొచ్చారు. మా పక్కింట్లోనే ఉండేవాళ్ళు శివ వాళ్ళు. ఎప్పుడో ఎల్కేజీ నుంచి ఓ మంచి స్నేహం, అది పరిచయం. వయసుకు వచ్చిన తర్వాత శివ వాళ్ళ అమ్మ, మా అమ్మ నాన్నలతో నన్ను వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకుంటామన్నారు. అప్పటికి మా అన్నయ్యకి పెళ్ళైపోయింది. పెళ్ళైపోయి మా వదిన కూడా వచ్చేసింది. రోజు మా అమ్మ మా వదిన పోట్లాడుకుంటుంటే నేనే చదువుకున్న మా వదిన్ని ఇక్కడే ఉంచి ఎందుకు ఈ గొడవంతా, అన్నయ్యని వేరు కాపురం తీసుకెళ్ళమని చెప్పేదాన్ని. వాడు మా నాన్నకి ఎదురు చెప్పలేక మా అమ్మ కింద నోరెత్తలేకుండా ఉండిపోయేవాడు. దాంతో మా వదిన పుట్టింటికి వెళ్ళిపోయింది ప్రెగ్నెంట్గా ఉండే. ఇక మా అన్నయ్యని, నువ్వు ఇలాగే ఉంటే పుట్టిపోయే పిల్లలకు కూడా నువ్వు చెమటగా ముద్రపడిపోతావురా అని చెప్పేసరికి భార్యను తీసుకొని వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టుకున్నాడు. ఆ విషయంలో నేను కలగజేసుకున్నానని మా అమ్మ నాన్నలకి నా మీద ఫస్ట్ ఇంప్రెషనే బ్యాడ్ ఇంప్రెషన్ అన్నట్టుగా నా మీద చేయి చేసుకొని లేని పెద్దరికాలు మూట కట్టుకున్నానని నన్ను నానా మాటలు అన్నారు. నేను లైట్ తీసుకున్నాను. శివ కూడా నువ్వు పెద్ద పెద్ద మాటల్లో ఇన్వాల్వ్ అవుతావు ఎందుకు లేక అనేవాడు. ఆ తర్వాత శివ ప్రేమగా ఉండేవాడు, అభిమానంగా ఉండేవాడు.
ఏదున్నా తీసుకొచ్చి ఇచ్చేవాడు, గౌరవంగా ఉండేవాడు. కలిసే చదువుకున్నాం పీజీ వరకు కూడాను. ఆ తర్వాత శివకి జాబ్ వచ్చింది. నేను కొన్నాళ్ళు జాబ్ చేస్తానని జాబ్లో జాయిన్ అయ్యాను. అయితే ఒకసారి అనుకోకుండా నాకు శివకి ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత మా నాన్న ఢిల్లీ వెళ్ళాల్సిన పని పడిందే. మా నాన్నకి సడన్గా హెల్త్ బాగాలేదు. దాంతో నన్ను వెళ్ళి ఢిల్లీలో ఉన్న ఫైల్ తీసుకొని రమ్మనమన్నాడు. ఢిల్లీలో ఉన్న ఫైల్ తీసుకొని రమ్మంటే నా ఫ్రెండ్ స్వప్న అని, దానికి తాజ్మహల్ చూడాలనే కోరిక ఉందని నాతో పాటు అది కూడా వచ్చింది. ఇక్కడ ఆగ్రాకు వచ్చిన తర్వాత ఒక అంకులు మా ఇంట్లోనే ఉండండి అమ్మ, మీ నాన్నగారు మాకు ఒకప్పుడు కొలీగు ఫ్రెండ్ కూడాను అని వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారు. ఆయనకి కూతుళ్ళు లేరని, నన్ను చూస్తే కూతుర్లా అనిపించానని చాలా ఆదరించారు వాళ్ళు. అలా తాజ్మహల్ చూసి ఆ తర్వాత షాపింగ్ చేసుకొని ఫైల్ ఎత్తుకెళ్ళి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నాకు శివకి పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత ఎవడో ఒకడు, ఒక రాస్కెల్, ఒక ఈడియట్, ఒక స్కౌండ్రల్, ఒక స్టూపిడ్, వాడెవరో కూడా నాకు తెలియదు. వాడు ముక్కు మొహం నాకు తెలియదు, ఊరు పేరు నాకు తెలియదు. వాడికి నా అడ్రస్ ఎలా తెలిసిందో కూడా తెలియదు. పెళ్ళవ్వంగానే శివ నేను ఉండటానికని వాళ్ళ నాన్న మా కోసం ఒక ఇల్లు కొనిచ్చాడు. ఆ ఇంట్లో మేము కాపురం పెట్టుకున్నాం. కరెక్ట్గా ఫస్ట్ నైట్ అక్కడే చేసుకున్నాం అన్న రోజున మేము ఆ ఇంటికి వెళ్ళాం. ఇల్లు డెకరేట్ చేయించుకుని వెళ్ళేసరికి లెటర్ బాక్స్లో అప్పటికి దాదాపు ఒక కట్ట ఉత్తరాలు వచ్చుంటే అవన్నీ ఫస్ట్ నైట్ బెడ్ మీద పరిచాడు శివ. పరిచి ఒక్కొక్క ఉత్తరాన్ని తీసి చదివి నేను షాక్లోకి వెళ్ళిపోయాను. నువ్వు నా ఆరాధ్య దేవతవి లేక నువ్వు నేను కలిసి ఆగ్రాలో గడిపిన స్మృతులు నేను మర్చిపోలేకపోతున్నాను. నీ పెదవులు ఎలా ఉంటాయో తెలుసా, నీ నడువు ఎలా ఉంటుందో తెలుసా, నువ్వు నడుస్తుంటే వెనకాల నీ జుట్టు తగిలే స్థానం ఏమని చెప్పాలి, నీ పాదాలు ఎలా ఉంటాయో తెలుసా అని వర్ణించి రాశాడు. ఆ తర్వాత ఇక అవన్నీ చూసినటువంటి శివ నన్ను ఎవడితో కులుకొచ్చావో అంటే నీకు పెళ్ళికో మగాడు కావాలి, ప్రేమకో మగాడు కావాలి, పెళ్ళికి ముందే అన్నీ వేరే వాడికి అర్పించిన తర్వాత ఇంకా నేను నిన్నేం చేసుకోను అని ఆ రోజు నుంచి నరకం పెట్టడం మొదలుపెట్టాడు. ఒకవైపున శివ టార్చర్ చేయటం మొదలుపెట్టాడంటే మరొక వైపున వాడు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. వాడెవరో ఏంటో కూడా కనీసం నాకు తెలియదు సార్ అనేసరికి ప్రాణం చచ్చిపోయింది మురళికే. అంటే నీకు అప్పుడు ఎంగేజ్మెంటే, అప్పుడు పెళ్ళయిందా అని అడిగితే అవును సార్ అందే. శోభనమే అవనమ్మాయికి పిల్లలు ఎలా పుట్టారు? మురళికి అది రెండో షాకు. అయిపోయిన తర్వాత ఇక రోజు నాకు తిండి పెట్టడం మానేశాడు. దానికి తోడు చేయి చేసుకోవటం మొదలుపెట్టాడు. చెవులతో వినలేని మాటలు, నోటితో అనలేని మాటలు, బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. మా అమ్మ నాన్నల్ని పిలిచి పంచాయతీ పెట్టి జరిగిందంతా చెప్పాడు. మా అన్నయ్యని వదిన్ని పిలిచి చెప్తే మా అన్నయ్య కూడా ఎందుకు ఇలా చేసావని అడిగితే మా వదిన మాత్రం నన్ను నమ్మలేదు. నువ్వు ఇలాంటి దానివి కాదు లేక అంటే ఇదంతా నాకు తెలియదు వదిన అని చెప్తే ఎవరో చేస్తున్నారని మా వదిన అందులో ఉన్న వాడి మెయిల్ ఐడి రాశాడు కదే అని చెప్పేపాటికి ఆ మెయిల్ ఐడికి నేను ఎన్ని వందల మెయిల్స్ పెట్టానో తెలుసా సార్ మీకు? మీలాంటి ఉత్తమమైన మగాళ్ళు ఉన్న ఈ ప్రపంచంలోనే అలాంటి రాస్కెల్స్ ఎలా ఉంటారో నాకు అర్థం కావటం లేదు అనేసరికి మురళికి పొరమాలింది. సార్ ఏమైంది? ఏం లేదు అన్న తర్వాత ఇక నేను ఆ టార్చర్ తట్టుకోలేకపోయాను సార్. కాలే వేడి నీళ్ళు నా కాళ్ళ మీద పోయటం. మా అమ్మ నాన్న వచ్చి నన్ను కొలతనన్నారు, పతితనన్నారు, కాలు జారానన్నారు, తప్పుడు దాన్ని అన్నారు, తప్పు చేశానన్నారు, రహస్య ప్రేమాయణాలు నడిపానన్నారు. చివరికి పాపం నా ఫ్రెండ్ స్వప్న పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోతే అది బెడ్షీట్లు మార్చిందని, పడకలు మార్చిందని, ఢిల్లీలో వాణ్ణి నన్ను కలిపి అది గది బయట కూర్చుందని దాన్ని నానా మాటలు అన్నారు. అది వెక్కి ఏడ్చి తను అలాంటిది కాదని ప్రామిసులు చేసినా ఎవడో దాని మాట పట్టించుకోలేదు. ఇక టార్చర్లు పడలేకపోయాను సార్. ఒకవైపున శివ వాళ్ళ అమ్మ నాన్న నానా మాటలు, దానికి తోడు మా చెల్లెళ్ళు కూడా ఎన్ని హీనమైన మాటలు అన్నారో. ఇక మా అమ్మ నాన్న అన్న మాటల్ని భరించలేక, ఒకవైపున వీడు పెట్టే టార్చర్లు తట్టుకోలేక, కొట్టే దెబ్బలు భరించలేక, పస్తులు ఉండలేక ఎట్టకేలకి అక్కడి నుంచి ముందు ఇల్లమ్మేసి వేరే చోటకి తీసుకెళ్ళాడు. వేరే చోటకి తీసుకెళ్ళి అక్కడ కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు. కొన్నాళ్ళు బాగానే ఉన్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నైట్ రూమ్లోకి వెళ్తే
నా గడ్డం పట్టుకొని వాడు నిన్ను ఇలాగే పట్టుకున్నాడా, చేయి పట్టుకొని వాడెక్కడి నుంచి మొదలు పెట్టాడు, ఎలా స్టార్ట్ చేశాడు, ఎన్నిసార్లు కలిసేవాళ్ళు, రోజులో వాడు ఎలా ఏమేం చేశాడో, ఇక మీరు ఎలా ఉండేవాళ్ళు అని చాలా అబ్యూస్గా మాట్లాడి చాలా టార్చర్ పెట్టాడు నన్ను. దాంతో ఇక ఇదేనా ఇన్ని సంవత్సరాలుగా వీడికి నా మీద ఉన్న ప్రేమ, ఇదేనా వీడికున్న నమ్మకం, ఇదేనా స్నేహానికి ఉన్న అర్థం, అవునులే నన్ను కన్న తల్లిదండ్రులకి, తోడబుట్టిన చెల్లెళ్ళకి, తమ్ముడికి, అన్నకి లేదు నా మీద, వీడికి ఉండాలని ఏముందలే నమ్మకం అని చెప్పి అక్కడి నుంచి ఇక నరకం భరించలేక ఒకరోజు ఎదురు తిరిగాను. బాగా కొట్టాడు. దాంతో తట్టుకోలేక వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేసి కోర్టుకు ఎక్కాను. విడాకులు తీసుకున్నాను. ఎలుమని రూపాయి కూడా అక్కర్లేదని నేనే చెప్పి విడాకులు మంజూరు చేయమని కోర్టులో ఏడ్చాను. కోర్టులో విడాకులు మంజూరైనాయి. వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న టార్చర్ చేయటం, చెల్లెళ్ళు తమ్ముడు నానా మాటలు అంటం మొదలుపెట్టారు. దాంతో ఇక ఒకరోజు రాత్రి చెప్ప పెట్టకుండా లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుంచి బ్యాగ్లో బట్టలు సర్దుకొని నా ఫ్రెండ్ దగ్గరకు వచ్చేసాను. అది ఫస్ట్లో వచ్చిన 2 రోజులు బాగానే ఉంది. తర్వాత ఇంట్లో పని మనిషిని తీసేసి అన్నం కూరలుండు, టాయిలెట్లు కడుగు, ఆ తర్వాత వచ్చేసరికి వంట చేసుండు అని డైరెక్ట్గా దాని బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చి దాని బాయ్ ఫ్రెండ్తో అది ఫిజికల్ అవుతూ నన్ను వెళ్ళి టెర్రస్ మీద పడుకోపో అని చల్లో పడుకోబెట్టడం, వర్షం కురుస్తుంటే వెళ్ళి మెట్ల మీద కూర్చోపో అంటాం. నేనేదో అడుక్కు తినేదాన్ని, నాకేదో బిచ్చం వేస్తున్నానన్నట్టుగా అది టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. 3 నెలల నరకం అనుభవించాక ఒకరోజు పేపర్లో మీరు ఇచ్చిన యాడ్ చూశాను. చూసి వచ్చాను. ఆ రోజు నాకు ఉద్యోగం అవసరమని అడిగింది, అందుకే సార్. ఆ తర్వాత కూడా నా ఫ్రెండ్ నన్ను 3 నెలలు ఉంచుకున్నందుకు నేను ప్రతి రూపాయి లెక్క కట్టి దానికి ఇచ్చి ఏ నెలతో ఆ నెల ఇస్తూనే ఉన్నాను. అయినా సరే ఇప్పుడు దాని బాయ్ ఫ్రెండ్తో లాడ్జీలకు వెళ్ళి క్లోజ్ అయ్యేది, ఫ్లాట్కి తెచ్చేది సరిపోవట్లేదని, డే అండ్ నైట్ వాళ్ళు కలవాలని నేను అడ్డుగా ఉంటున్నానని, ఎక్కడ వాడు నా మీద మోజుపడి నేను డివోర్సీ కాబట్టి నాతో తప్పు చేసి కాలు జారుతాడోనని నన్ను గెంటేసిందే. దాంతో మీరు ఫ్లాట్ ఇచ్చారో ఆ ఫ్లాట్లో ఉంటున్నాను. జరిగింది ఇది సార్. కానీ ఇందులో నా తప్పు ఏమన్నా ఉందా? భగవంతుడి సాక్షిగా ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను సార్. నేను ఎవరు ఇది నమ్మట్లేదండి నేను చెప్తే. అసలు నాకు ఆ ఉత్తరాలు రాసిన వాడెవడో తెలియదు, ఎందుకు రాశాడో తెలియదు, వాడు ముక్కు మొహం ఊరు పేరు ఏదీ తెలియదు. నేను ఎవరితో పగ పెట్టుకోలేదు, గొడవ పెట్టుకోలేదు. ఎంతోమంది నన్ను ప్రేమించామని చెప్పినా కూడా నేను వాళ్ళందరికీ మీకు నాకు సెట్ అవ్వదు అని రకరకాల కారణాలతో, అయినా మా అమ్మ నాన్న చెప్పిన వాళ్ళని నేను చేసుకుంటాను, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, వాళ్ళెటు మిమ్మల్ని ఒప్పుకోరు. మా ఇంటి పక్కన శివ వాళ్ళమ్మ ఎప్పుడో 10th అడిగిందే, నేను తన్నే పెళ్లి చేసుకోవాలని మా అమ్మ నాన్న ఖాయం చేసేశారు అని అన్నానే తప్ప వాళ్ళు కూడా సీరియస్గా తీసుకుని నన్ను టార్చర్లు చేసి నరకాలు పెట్టి లెటర్లు రాసేంత చీప్ క్యారెక్టర్ ఉన్న అబ్బాయిలు కాదు. కానీ ఎందుకు ఇలా చేశాడంటారు? వాడే ఆ లెటర్స్ రాయకుండా ఉండుంటే నాకు మంచి జరిగేదని నేను అనుకోలేను. ఎందుకో తెలుసా సార్, అతను ఆ లెటర్స్ రాయబట్టే వీళ్ళు ఎవరు ఏంటి, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది నాకు తెలిసిందని ఆనందపడాలా, లేదంటే అవి రాయకుండా ఉంటే నా మొగుడుతో నేను కాపురం చేసుకుంటూ సుఖంగా పిల్లల్ని కనే సంతోషంగా ఉండేదాన్ని అని అనుకోవాలా? నాకేమో సార్ ఏమీ అర్థం కాలేదో. దాంతో జీవితం ఇలా గడిచిపోతుంది అని చెప్పేసరికి మురళి, దీనికి అంతటికీ కారణం నేనేనని చెప్పానంటే నన్ను బ్రతకనిచ్చుద్దా? ముక్కలు ముక్కలుగా నరికేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు, అసహించుకుంటదే. నేను ఇప్పుడు తన్ని ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మేమిద్దరం కలవాలని దేవుడు రాసుండే కదా. నా జీవితంలోంచి సువర్ణని నేను తాక్కుండా శివగాడిని దూరం చేసేసిందే. అలాంటిదే నేనే మళ్ళీ తనకి ఇవన్నీ చెప్పి గతాలు ఇరిచేయటం ఎందుకు, తర్వాత తన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇష్టపూర్వకంగానే చేసుకున్నానని చెప్పి కొన్నాళ్ళు ఆగిన తర్వాత మా పిల్లలు పుట్టాక ఒక ఫైన్ డే తన కాళ్ళు పట్టుకొని ఇదంతా అనుకోకుండా చేశానని ఒప్పుకుంటే చీయనో తువనో నన్నైతే కనుక వదిలేసి వెళ్ళదు కదా, దూరం పెట్టదు కదా అనుకున్నాడు మురళి. వీళ్ళిలా ఉండగా తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనిది యశోధర కొడుక్కి ఫోన్ చేసింది. ఏంటమ్మా అంటే, నాన్నగారు నీతో మాట్లాడతారంట అనే ఫోన్ ఇస్తే, ఎలా ఉన్నావురా అని అడిగితే, బాగున్నాను నాన్న, మీరు ఎలా ఉన్నారు అంటే, ఓసారి ఇంటికి రావచ్చుగా, చూడాలనుందే అనేసరికి, అలాగే రేపే వస్తాను అని వెళ్ళేవాడు లేఖను కూడా తీసుకెళ్ళి చూపిస్తే సరిపోద్ది కదా అని చెప్పి మురళి వెళ్తూ మా ఇంటికి వెళ్దాం, నాన్న మాట్లాడారు అంటే, ఆయన మిమ్మల్ని అర్థం చేసుకున్నారా సార్? చెప్పానుగా, పేరెంట్స్ కోపం ఎంతోసేపు ఉండదులేండి, తామరాకు మీద నీటి బొట్టు లాంటిది అంటారు పెద్దవాళ్ళు. మా అమ్మ నాన్నలాగా కాదు కదా సార్ మీ అమ్మ నాన్న, సంస్కారం ఉన్న
ఉన్నవాళ్ళు కదా. వీళ్ళంటే వీళ్ళకి చెప్పాలంటే ఆ దేవాది దేవుళ్ళు దిగొచ్చిన హరిహరాదులు దిగొచ్చినా వాళ్ళు నమ్మర్లే. కానీ మీ అమ్మ నాన్న గొప్పోళ్ళు కదా సార్, అందుకేగా మీలాంటి మంచి కొడుకుని కన్నారు అనేటప్పుడల్లా చెంప మీద ఎవరో కొట్టినట్టు అనిపించేది మురళికే. ఆ తర్వాత లేఖను తీసుకొని ఇంటికి వెళితే సుధాకర్ రావుకి యశోధర్కి ఇద్దరికి లేఖనే చూసింది గుర్తొచ్చింది. చూపించిన ఫోటోలు, చెప్పిన మాటలు. దాంతో అమ్మాయి నా పిఏ అమ్మ, నా పిఏ డాడీ అనేసరికి వాళ్ళు మాట్లాడబోయిన వాళ్ళు కూడా ఓ పిఏనా అని రామ్మ అనేసరికి నమస్తే ఆంటీ, నమస్తే అంకుల్ అన్న తర్వాత నమస్తే అమ్మ అని కూర్చుంటే మీ తండ్రి కొడుకులు మాట్లాడుకోండి, రామ్మ ఇల్లు చూపిస్తానంటే వెళ్ళి ఇల్లు చూడుపో అన్నాడు మురళి లేఖనే. ఆ తర్వాత కూర్చొని సుధాకర్ రావు ఏరా ఎలా ఉన్నావు అన్న తర్వాత మీరు ఎలా ఉన్నారు డాడీ, సారీ డాడీ మీ మనసు బాధ పెట్టినందుకో, కావాలని నేను తప్పు చేయలేదో, నిజానికి ఆ రోజు నేను అలా మాట్లాడటానికి కారణం ఏంటో మీరు అర్థం చేసుకోగలరు. ఒక ఆడదాన్ని ముద్దాయించేసి 10 మందిలో నుంచోపెట్టి రేపొద్దున 10 మందితో నానా మాటలు అనిపించడం కన్నా కూడా మనం ఆమెని అర్థం చేసుకొని ఆ నిందేదో మన మీదే వేసుకున్నందువల్ల పోయేదేముంది అనుకున్నాను. కానీ ఇంత వస్తాయి అనుకోలేదు డాడీ. అదేం బాగుపడింది లేరా, నిన్ను కాదని వాడితో కలిసి వెళ్ళిన తర్వాత వాడు నువ్వు ఇచ్చిన డబ్బులు హాయిగా మరిగి వాడి వాళ్ళనందరినీ సెట్ చేసుకున్నాడు, దీన్ని చితకబాది ఉద్యోగానికి పంపిస్తున్నాడు. ఇదేమీ వేరు కాపురం ఉండట్లా ఇంట్లో పని మనిషిగా ఈ పాటికి 3 పిల్లల్ని కంది, ఒక ట్విన్స్, ఒకళ్ళు 3 పుట్టారంట. పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పాచి పని చేసుకుంటూ అత్త తంతు ఆడపడుచుల తంతు మూడుతో తన్నించుకుంటూ వాడికి ఉండాల్సిన అన్ని వ్యసనాలు ఉన్నాయంట. ఆ తర్వాత నీకు మగతనం లేదని అబద్ధం చెప్పారని, నిజానికి అదే వాడితో కాలు జారిందనే విషయం సువర్ణ వాళ్ళ అమ్మా నాన్నలకి తెలిసిందంట. తెలిసేసరికి వాళ్ళు వచ్చి మాట్లాడబోతే మీరెవరు మాట్లాడటానికి, ఎక్స్ట్రాలు మాట్లాడితే మీ అమ్మాయిని పుట్టిన పిల్లల్ని కూడా తీసుకొని పోండని బూతులు తిట్టి పంపించాడంట దాని మొగుడు అరుణ్. దాంతో ఇక వాళ్ళు ఆ విషయం తెలుసుకొని దరిద్రపు దాన బంగారు బాతుగుడ్లు పెట్టేటటువంటి బాతుని అన్యాయంగా వదిలేసుకున్నావు కదే, ఇది నువ్వు చేసుకున్న కర్మ, నువ్వు చేసుకున్న పాపం అనుభవించు, ఇలాంటి అలగా వెధవం చేసుకొని ఈ అలగా మంద మధ్యలోనే ఉండాలని రాత రాస్తే ఎవరేం చేయగలరే దరిద్రపు దాన. పైగా నీ బొత్తుకు 3 పిల్లలు, ఈ ఉద్యోగం చేసుకుంటూ పని మనిషిగా పిల్లల్ని పెంచుకుంటూ వాడితో తన్నించుకుంటూ తిట్టించుకుంటూ వాడు తాగొస్తూ వాడి అమ్మాయిలతో తిరుగుతూ వాడు ఒకవైపున సిగరెట్లు, గుర్ర పందాలు, పేకాట్లు, వాడింట్లో ఇల్లులాగా ఉందా, అలాంటి జనాల మధ్య నువ్వు ఉండాలనేనా మేము అనుకుందే. అవునులే, సునకాన్ని తీసుకెళ్ళి కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినా అది బయటున్న పాత చెప్పులు కరిసిందని ఎక్కడికి పోతే దరిద్ర బుద్ధులు అనేసి వాళ్ళ అమ్మా నాన్న నీ కర్మ నువ్వు అనుభవించని వచ్చేసే. నేను అమ్మ కలిసి ఒకరోజు సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తుంటే వాళ్ళ అమ్మ నాన్న కనపడి క్షమించమని అడిగారు. ఎవరు క్షమిస్తే మాత్రం ఏముందలేండి, జరిగిన నిజాలన్నీ దాచేసి మాకు పెళ్లి చేశారంటే ఆ మాటకి వాళ్ళ నాన్న ప్రమాణపూర్తిగా నేను ఎరగనండి అంటే, ఆ రోజు అలా జరుగుద్దని ఎవరూ అనుకోలేదుగా అన్నయ్య గారు, దాని రాత అలా ముగిసిపోవాలనుండి ఇలా అనుభవిస్తుందని వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తే, మా వాడిని మాత్రం మీరు బాగా వీధికి ఎక్కిచ్చెళ్ళారని, కడగాల్సినవి 4 కడిగే వచ్చానని జరిగిందంతా మురళికి చెప్తూ కూర్చున్నాడు సుధాకర్. ఎందుకు నాన్న వదిలేసే, అయిపోయిన గతాలన్నీ తలుచుకోవటం ఇప్పుడు నాకు ఇష్టం లేదు. మీతో ఒక విషయం చెప్పాలి అంటుండగానే లేఖ బరా అక్కడికి వచ్చి, మీకేమన్యాయం చేశాను సార్, నేనేమైనా మీ శత్రువునా, ఎందుకు సార్ నా జీవితాన్ని ఇలా చేశారో, మీకు ఇప్పుడు ఆనందంగా ఉందా, మీ మనసు శాంతించిందా, మీలాంటి గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు చేయాల్సిన పనులేనా సార్ ఇవే, పెద్ద ఇళ్లల్లో పుట్టాం, పెద్ద కులాల్లో పుట్టామని చెప్పుకుంటారు కదా సార్, ఒక ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి, విలువ ఇవ్వాలి అంటారు కదా, మీ ముఖమైనా నాకు తెలుసా, మీ పేరు ఊరైనా నాకు తెలుసా, మీ అమ్మా నాన్నలైనా నాకు తెలుసా, అలాంటిదే నాకెందుకు సార్ మీరు అలా ఉత్తరాలు రాశారో, మీరు అలా ఉత్తరాలు రాయొచ్చా, నా పెదాలు బాగున్నాయా, నా చెంపలు బాగున్నాయా, నా కళ్ళు బాగున్నాయా, నా నడుం బాగుందా, నా వీపు బాగుందా, నా జుట్టు నా పిరుదులు దాటి తగులుతోందా, నా పాదాలు బాగున్నాయా, నా వేళ్ళు అందంగా ఉన్నాయా, మీరు నాతో గడిపిన క్షణాలు మర్చిపోలేకపోతున్నారా, ఎలా సార్ అలా ఉత్తరాలు రాయగలిగారో, ఎలా సార్ ఒక అమ్మాయి గురించి మంచి చెడు వెనక
ముందు ఆలోచించకుండా ఆ అమ్మాయికి ఓ ఫ్యామిలీ ఉంటుందని, ఆ అమ్మాయికి ఓ జీవితం ఉంటుందని, ఆ అమ్మాయి అసలు నిజంగానే నేను ఒకడితో పెళ్ళైపోయి కాపురం చేసి పిల్లల్ని కనుంటే నా బ్రతుకు ఈరోజు ఏమై ఉండేది సార్, నడివీధి పాలయ్యేది కాదు. మీరు ఇవాళకి కూడా నిజాన్ని ఒప్పుకొని నాకు చెప్పలేదు సార్. మీరు నా దగ్గర దాచిపెట్టి నాతో ఫ్రెండ్గా ఉంటున్నట్టు ఇలా నటిస్తున్నారు ఎందుకు సార్ మీరు? ఓ మీరు చేసింది తప్పనేనా? మీరు అందుకేనా రియలైజ్ అయ్యి 2,00,000 రూపాయలు జీతం ఇస్తున్నారు నాకు, అందుకేనా సార్ ఆ ఫ్లాటు, అందుకేనా నాకు పర్కులు అలవెన్సులు, అందుకేనా నాకు కారు, అందుకేనా మీరు అవన్నీ ఏర్పాటు చేసింది? ఈ ఫోటోలన్నీ మీరు ఆ రోజు ఢిల్లీలో ఆగ్రాలో తీసిన ఫోటోలు కాదా నావే? అసలు ఎందుకండి ఇంత దిగజారిపోయి ఇలా చేశారు మీరు? ఏం సార్ మీరు అందరిలా కాదనుకున్నాను, మీరు చాలా మంచివారు అనుకున్నాను. ఎందుకు సార్ నా లైఫ్ ఇలా చేశారు? నేను మీకు ఏమన్యాయం చేశాను చెప్పండి. నా ఒక్క ప్రశ్నకైనా మీరు సమాధానం చెప్తే నాకు వినాలని ఉంది సార్. వద్దు సార్, నాకు ఈ జాబు వద్దు, మీరు ఇచ్చే ఆ ఫ్లాటు వద్దు. నేను ఇంకా ఫూల్ నవ్వాలని అనుకోవటం లేదు. మీకు నమస్కారం, మీరు చేసిన పనికి ఇంకా పెద్ద నమస్కారం. మళ్ళీ మీ కంటికి ఎప్పటికీ నేను కనిపించను అని అక్కడి నుంచి చాలా కోపంతో లేఖ బయలుదేరి వెళ్ళిపోయింది బ్యాగ్ తీసుకొని. నేను చెప్పేది ఒక్కసారి వినరా, అది కాదురా అని చెప్తున్నా చెయ్యి విదిలించి వెళ్ళిపోతే, అసలు ఏమైందిరా చెప్పు డాడీ, నేను వెళ్ళాలి అంటే, నువ్వు ముందు కూర్చో పేషెన్సీగా, అమ్మాయి జాగ్రత్తగానే వెళ్ళొద్దులే కానీ మనం నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని వెళ్ళొచ్చులే కానీ నువ్వు నోరు మూసుకొని ముందు ఏం జరిగిందో చెప్పు అనేసరికి మురళి, అమ్మ అసలు ఏం జరిగింది, ఎందుకు తను అలా రియాక్ట్ అయింది అంటే, ఏమీ లేదు నాన్న, నేను ఇల్లు చూపిద్దామని తీసుకెళ్ళాను కదా, తీసుకెళ్ళి ఇల్లంతా తిప్పుతూ నీ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాను. నీ బెడ్రూమ్లోకి తీసుకెళ్తే నువ్వు రాసిన కవితలు నేను ఫ్రేమ్ కట్టించాను కదా, అవన్నీ చూపించాను, నీకు వచ్చిన ప్రైజులు అవన్నీ చూపించాను. ఆ కవితలన్నీ చూస్తూ తను ఫోన్ ఓపెన్ చేసింది. తన ఫోన్లో ఉన్న వాటిని పదే పదే అటు ఇటు తిప్పి చూసింది. నీ సైన్ని చూసింది. ఇవి ఎవరు రాశారంది, నువ్వే రాసావన్నాను. నువ్వే పేరుతో రాస్తావంది, శ్రీ అనే పేరుతో రాస్తావని చెప్పాను. నీ కవితలు అవన్నీ చూసింది. తర్వాత డెస్క్ తీసింది. ఆ డెస్క్ తీసి అందులో ఉన్నటువంటి తన ఫొటోస్ అవన్నీ చూసుకుందా. ఎందుకో ఫాస్ట్గా కిందకు వచ్చి అలా రియాక్ట్ అయిపోయింది అనేసరికి, నీకు అసలు బుద్ధి ఉందంటే అన్నాడు సుధాకర్. ఏమైందండి, అమ్మాయిని తీసుకెళ్ళావు, ఇల్లు చూపించావు, వీడి రూమ్లోకి తీసుకెళ్ళకపోతే ఏమైంది? ఇప్పుడు ఇల్లంతా చూపించినప్పుడు వీడి రూమ్ చూపించకూడదా? అయినా వీడి రూమ్ చూపిస్తే ఏమైంది? నా కొడుకు గురించి నేను గొప్పగా చెప్పుకొని వచ్చాను. అమ్మా నువ్వు చేసే పిచ్చి పనులన్నీ ఇన్ని కాదు డాడీ, అసలు ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు నేను తన్ని ఇలా చూసి వచ్చిన తర్వాత ఇలా జరిగింది కదా డాడీ. లేఖ లైఫ్లోకి అప్పటికే శివ అనేవాడు ఒకడుండి ఎంగేజ్మెంట్ అయ్యిందంట. మరి ఎంగేజ్మెంట్ అయితే నీ ఫ్రెండ్స్ ఏంట్రా, అమ్మాయి పెళ్ళయింది, 2 పిల్లలు అన్నారు. ఆ ఎదవల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడదామని వచ్చాను ఇప్పుడు నేను. అయితే ఈలోపు తన లైఫ్లో ఆ శివ అనేవాడు ఇక నేను రాసిన లెటర్స్ని పట్టుకొని తన్ని నానా టార్చర్లు చేసి డివోర్స్ దాకా వెళ్ళిందంట. తను వాడు ముట్టుకోకుండా నరకాలు పెట్టి హింసలు పెట్టాడంట. అయిపోయిన తర్వాత ఇక లేఖ నానా నరకాలు పడి చివరికి నా దగ్గరికి జాబ్కి వచ్చింది. వచ్చిన తర్వాత అనుకోకుండా నాకు ఈ నిజాలన్నీ తెలిసినాయి. తనకి ఈ విషయం చెప్తే నన్ను చీకొట్టి అసహించుకుంటుందని నేను తన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను నాన్న. ఇప్పటికి కూడా నా ప్రేమ నా కోసం తిరిగి వచ్చి దేవుడు పంపించాడు అనే దాంతో ఎక్కడో మా ఇద్దరి విషయంలో ఏ జన్మలోనో చేసుకున్న కర్మానికి నా లైఫ్లోకి సువర్ణ, తన లైఫ్లోకి శివ వచ్చారని నేను నా గతం గురించి కూడా తనకు అన్నీ చెప్పాను నాన్న. ఏమీ దాయలేదు, డివోర్స్ విషయంతో సహా చెప్పాను. ఏది నువ్వు గే ఫెలో అన్నది కూడా చెప్పుకున్నావా నాన్న అన్నాడు సుధాకర్ రావు. డాడీ తను ఆ విషయం పాజిటివ్గానే తీసుకుంది. ఆ తర్వాత నేను ఇక్కడికి తీసుకొచ్చింది తనని మీకు చూపించి, ఆ తర్వాత నేను పెళ్లి చేసుకొని తనకు మెల్లిగా నేను గతం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనుకున్నాను. ఈలోపే అమ్మ ఇదంతా చేసింది డాడీ, చూసావా ఇప్పుడు తను వెళ్ళిపోతానంటుంది. తను వెళ్తే నేను బ్రతకను నాన్న, నేను ప్రాణాలతో ఉండను నాన్న, మీ ఇష్టం నాన్న అన్న తర్వాత వాళ్ళ అమ్మ నాన్న తన్ని ఇలా అవమానించి చెల్లెళ్ళు, అన్నయ్య, తమ్ముడు ఇలా అని పంపించేశారంట. ఇలా జరిగిందంట. అయితే వాళ్ళ వదిన ఫోన్ నెంబర్ ఇది, అప్పుడప్పుడు వాళ్ళ వదినతో ఫోన్ చేసి మాట్లాడుద్ది లేఖ అనేసరికి ముందు సుధాకర్ ఆ ఫోన్ నెంబర్ ఇటువని లేఖ వాళ్ళ వదినకి ఫోన్ చేసి, అమ్మ లేఖ గురించి నిన్ను కొన్ని విషయాలు అడుగుదాం అనుకుంటున్నానమ్మా. లేఖ విషయంలో ఇలా శివ అనేవాడితో డివోర్స్ అయినాయి అంట కదా, లేఖ
లైఫ్లో ఇంకా కలగ చేసుకోవటానికి ఎవరూ లేరా అమ్మా అని అడిగితే, మీరెవరండి అని అడిగితే, ఆయన నిజం దాచకూడదని మొత్తం చెప్తే, ఎంత పని చేశాడు సార్ మీ అబ్బాయి చేసిన పనికే పాపం దాన్ని వాళ్ళ అన్నయ్య, అమ్మ, నాన్న అందరూ ఎన్ని నరకాలు పెట్టి ఎన్ని మాటలు అన్నారో తెలుసా, వీధిలో గెంటేశారు సార్ జుట్టు పట్టుకొని. వాడు పెట్టే టార్చర్లు ఎన్నో తెలుసా సార్. మే నెల ఎండలో పొద్దునుంచి సాయంత్రం దాకా గొలుసులేసి కట్టేసి ఉంచి, అవుట్కట్స్లో ఇల్లు తీసుకొని అన్నం నీళ్లు లేకుండా ఉంచి నరకం పెట్టి చిత్రహింసలు పెట్టేవాడు సార్. పాపం అవి తట్టుకోలేక డివోర్స్ ఇచ్చిందని, వాళ్ళ పరువు పోయిందని, ఎవరితోనో కాల్ జారి వచ్చిందని ఢిల్లీలో అమ్మ, నాన్న, అన్నయ్య వాళ్ళ తమ్ముళ్ళు, చెల్లెళ్ళే నానా మాటలు అని, నువ్వు ఉంటే మాకు పెళ్ళిళ్ళు కావని బయటికి గెంటేశారు సార్ పాపం దాన్ని. ఎందుకు సార్ అంత తప్పు చేసేసాడు మీ అబ్బాయే? పోనీ ఎక్కడైనా ప్రేమించిన వాళ్ళు వచ్చి చెప్పున్నా అప్పటికి దానికి ఎంగేజ్మెంటే కదా సార్ అయ్యింది. ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే మాట్లాడుండేవాళ్ళేమో కదా, కానీ అలా లెటర్స్ రాయకుండా ఉండాల్సిందే. లేఖని కొట్టి తిట్టి నరకాలు పెట్టి ఆ శివగాడు డివోర్స్ ఇచ్చి ఆ తర్వాత స్వర్ణ అనే ఒకదాన్ని పెళ్లి చేసుకున్నాడు. దానికి విపరీతమైన డబ్బు పిచ్చే. అది వీడిని వెళ్ళి అన్ని సంపాదించుకురా ఇన్ని సంపాదించుకురా అని లేఖ మీద చెయ్యెత్తినట్టు చెయ్యెత్తి వాడు కొడదామనుకుంటే, నేనేమైనా నీ మొదటి పెళ్ళాను అనుకుంటున్నావా, కొడితే పడతానికి తిడితే పడతానికి అనే, అదే నీ మీద పోలీస్ కేసు పెడతానని వాడిని 2-3 రౌండ్ పోలీసుల చేత డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి వాడి ఫ్యామిలీతో సహా తుక్కురేగ కొట్టించి, మీ అమ్మ నాన్న ఆస్తి మొత్తం మీ చెల్లెలకే దోచిపెడతారా, మొత్తం మర్యాదగా నీ పేరు మీద రాయించుకో అని 2 పిల్లల్ని కనేసి వాడిని గ్రిడ్లాక్ చేసి వాడమ్మ బాబుల్ని కూడా రానివ్వకుండా చేసి, కూర్చుంటే పోలీసులు నుంచుంటే పోలీసులని వాడి బతుకు చివరికి లేఖని వాడు వదిలేస్తానని మాత్రం రియలైజ్ అవ్వట్లేదు సార్. క్యారెక్టర్ లెస్ దాన్ని వదిలేస్తానని అనుకుంటున్నాడు, కానీ కుక్కలు చింపిన విస్తరి చేసింది వాడి బతుకు వాడి పెళ్ళాం. కాదమ్మా, మీ అత్తయ్య మావయ్యకి నేను జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసి క్షమాపణ చెప్తామని ఫోన్ చేశాను. వద్దండి, మీరు చెప్పినా వినే పశువులు కాదవి. మీకు విషయం తెలుసా, మా ఆయన్నే నేను విడాకులు ఇస్తానని మొన్నటికి మొన్న మా అన్నయ్యలు అలాగే మా నాన్న కలిసి తుక్కు ర్యాక్ కొడితే వీడు నోరు మూసుకొని ఉంటున్నాడు. లేదనుకుంటే కనుక మీకు విషయం తెలుసా, లేఖ వాళ్ళ అమ్మ నాన్న చాలా నీతిమాలిన వ్యక్తులు సార్. వాళ్ళకి డబ్బు కావాలి, దాంతోపాటు ఇక వాళ్ళు ఏ నిందలు వేసినా అవతల వాళ్ళు భరించగలిగి ఉండాలి. అత్తగారిగా వాళ్ళమ్మ నన్ను పెట్టిన టార్చర్లు అన్నీ ఇన్ని కాదు సార్. వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినా అర్థం చేసుకోరు. లేఖనికి జరిగిన అన్యాయం మీ అబ్బాయి వల్లే జరిగింది. న్యాయం ఏదైనా చేయగలిగితే తనకే చేయండి, ఉంటానండి అని పెట్టేసింది ఫోను. ఈలోపు వీళ్ళు బ్యాక్ ఫ్లైట్ పట్టుకొని పద వీడెళ్తే అవ్వదులే కానీ ఈ పని, ఆత్మాభిమానం గల పిల్ల అని, ఎందుకండి ఎక్కడికి, నేను ఇంకో పెళ్లి చేసుకుందాం నీకు విడాకులు ఇచ్చి నేను చచ్చిపోతాగా, మీరు నాకు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటే, అమ్మా నాన్న ఎందుకు చేసుకుంటాడు పద అని వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేసరికి ఏడ్చుకుంటూ బట్టలన్నీ సర్దుకుంటుంది అక్కడ లేఖ. దాంతో తలుపు కొడితే లోపలికి రావచ్చా అమ్మా అనేసరికి పెద్దవాళ్ళని అడ్డం లేచేసరికి, ముందుగా నిన్ను క్షమాపణలు అడుగుతున్నానమ్మా, నీ తండ్రి లాంటి వాడినే నేను అడుగుతున్నానమ్మా అనేసరికి ఏం మాట్లాడకుండా తలదించుకొని, వద్దు అంకుల్, మీలాంటి పెద్దవారు అలా మాట్లాడకూడదు. మాట్లాడొచ్చమ్మా, తప్పులేదో, నిజంలా నీకు చెప్పాలి నేను. నిజం చెప్పమంటావా, నా కొడుకు నిజంగా చిన్నప్పటి నుంచి చాలా మంచివాడమ్మా. వాడి మంచితనం ఎంత అంటే, ఒక నీతిమాలిన ఆడదాన్ని పెళ్లి చేసుకొని ₹1 కోట్లు చెక్కు రాసిచ్చి వాడికి మగతనం లేదని జనమందరిలో నిందేయించుకొని నాతో 5 కోట్లు సైట్ రాయించిచ్చేంత. వాడు నిజంగా తాజ్మహల్ ప్రతి సంవత్సరం చూడటానికి వచ్చేవాడు. నిన్ను చూశాడు, ఇష్టపడ్డాడు, ప్రేమించాడు, ఆరాధించాడు. నీ అడ్రస్ ఆ రోజున ఏదో అక్కడ కంటెస్ట్ జరుగుతున్నట్టుగా తీసుకొని వచ్చాక నీకోసం లెటర్స్ రాశాడు, మెయిల్స్ పెట్టాడు, ఫోన్ ట్రై చేశాడు. నా ఫోన్ పడిపోయింది అంకుల్, ఆ విషయం వాడికి తెలియదు కదమ్మా. ఆ తర్వాత వాడి ఫ్రెండ్స్ నీ దగ్గరకు వస్తామని చెప్పారు, నీకు పెళ్ళయిందని 2 పిల్లలు ఉన్నారని చెప్పేసరికి వాడి గుండె బద్దలైపోయింది. అయినా వాడు నమ్మకుండా, ఇదిగో అమ్మా ఎలా తయారయ్యాడో చూడు, పేషెంట్ లాగా, క్యాన్సర్ పేషెంట్ అంటే నమ్మరు, వాడిని పీక్కుపోయాడు మనిషే. ఆ తర్వాత నేనే వెళ్ళి అసలు నిజాలు నీకు చెప్పమంటే మీ ఇంటి దాకా వస్తే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇల్లమ్మేసి వెళ్ళిపోయారని కొనుక్కున్న వాళ్ళు చెప్పారంట. వచ్చాక కూడా వాడు మామూలు మనిషి అవటానికి చాలా టైం పట్టింది. 2 సంవత్సరాలు నేను ప్రేమించిన బ్రేకప్ ఫేజ్లోనే వాడు ఉండిపోయాడు. ఆ తర్వాత మేమే చూసిన సంబంధం వాడి పెళ్ళాందే ఇచ్చి చేసాం. అది సంవత్సరం ముట్టుకోనివ్వలేదు. నార్మల్ అవుదామని వాడు చాలా ట్రై చేశాడు, దాన్ని అర్థం చేసుకోవాలనుకున్నాడు. ఒకటితో కాల్ జారానన్నా సరే నేను నేర్పించిన సంస్కారం
సంస్కారం గౌరవాలు వాడికి అడ్డొచ్చి దాన్ని ఏలుకుందామని అనుకున్నాడు. కానీ అదే వీడితో కాపురం చేయనని నిందంతా వీడి నెత్తి మీద నెట్టి అది మహాపతివ్రత అయిపోయి వెళ్ళిపోయింది డబ్బులు తీసేసుకొని. ఆ తర్వాత ప్రపంచమంతా వాడిని గేఫేలో అందమ్మ. ఆఫీస్లో వర్క్ చేయలేకపోయాడు. తర్వాత ఒక ఆఫీస్ పెట్టుకున్నాడు. ఆఫీస్ పెట్టుకొని వాడు అందులో వర్క్ చేస్తూ తనకు తానుగా ఎదిగాడమ్మా స్వయం కృషి మీద. ఆఫీసులో అందరూ ఎలా మాట్లాడుకుంటారో నీకు తెలియకుండానే నువ్వు నా కొడుకుని అడగలేదు. ఎంత దాంట్లో వాడు నీకు రాసిన ఉత్తరాలు చూడమ్మా. కవి ఎవరైనా సరే రవి కాంచను చోట కవి కాంచును అంటారు పెద్దవాళ్ళు. వాడు నీకు రాసిన పొయిట్రీలో నిజంగా వాడు నీకు అలా ఉత్తరాలు రాశాడు, ఎవరో తెలియని వ్యక్తి అనేది తీసి పక్కన పెట్టి వాడు నీకు చాలా తెలిసిన వ్యక్తి, చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ అనుకొని ఆలోచించు. ఒక అమ్మాయి పెదవులు అందంగా ఉన్నాయని వర్ణించటం, నుదురు బాగుందని వర్ణించటం కవుల లక్షణం కాదంటావా? ఒక అమ్మాయి నడుము నాభి అందంగా ఉన్నాయంటాం, ఆ అమ్మాయి జుట్టు అందంగా ఉంది, వేళ్ళందంగా ఉన్నాయని ఆ అమ్మాయిని ఊహానాయికగా, కళల నాయికగా, ఒక అప్సరసగా, ఒక ప్రేమికురాలుగా, ప్రేయసిగా తలచి రాసేవాళ్ళు ఎవరైనా సరే అలా రాయరంటావా? వాడు నీతో గడిపిన క్షణాలు నేను ఎప్పుడు గడిపాను అన్నావు నువ్వు. వాడు నీతో ఆగ్రాలో ఉన్నప్పుడు నువ్వు వాడితో గడిపిన క్షణాలు కాదమ్మా, వాడు నిన్ను చూస్తూ గడిపిన క్షణాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అని వాడు రాసిన మీనింగు. వాడు మానవ భాషలో రాయలేదు కాబట్టి కవి భాషలో రాశాడు కాబట్టి ఎంచాలనుకున్న వాళ్ళు తప్పుడు ఉద్దేశాలు తప్పులతోనే ఆలోచనలు ముడిపడి ఉన్నవాళ్ళు రామా అన్నా కూడా బూతుగానే ఎంచుతారమ్మా. వాడు రాసిన దాంట్లో నిన్ను వాడు ఎంత ఆరాధించేది ప్రేమించేది రాశాడు తప్ప వాడు నువ్వేదో వాడితో తప్పు చేశావనో వాడు నీతో తప్పు చెయ్యాలనుకుంటున్నానో కాదమ్మా. వాడు నిన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. వాడు కలల్లోనే నీతో కాపురం చేసి పిల్లల్ని కనే చావుదాకా కూడా నీతోనే అనుకున్న వ్యక్తి అమ్మా. నా కొడుకు గురించి ఇంతకన్నా ఏం చెప్పను, జరిగింది తప్పో ఒప్పో జరిగిపోయిందే. భగవంతుడు మీ ఇద్దరికి రాశాడు కాబట్టే అనుకోకుండా మధ్యలో మీ ఇద్దరి జీవితాల్లోకి వాళ్ళిద్దరూ వచ్చి మీ ఇద్దరి జీవితాలు అతలాకుతలం చెయ్యాలనుకున్నారు. దేవుడు వాళ్ళకి తగిన శిక్ష వాళ్ళకి వేశాడని మీ వదిన ద్వారా నేను విన్నా. మా వాడి విషయంలో నీకు తెలుసు, మీ ఇద్దరూ ఒకటవటమే కరెక్ట్ కదమ్మా, పెళ్లి చేసుకోవచ్చుగా మా అబ్బాయినే అని అడిగితే పోనీ క్షమించి చేసుకోమ్మా, సారీ చెప్తాడు అంది యశోధర. మోకాళ్ళ మీద కూర్చొని లేఖను కూర్చోబెట్టి లేఖ ఒళ్ళో తలపెట్టి పడుకొని, నేను మొట్టమొదటిసారి జీవితంలో ఇష్టపడ్డ అమ్మాయివి నువ్వు, ప్రేమించిన అమ్మాయివి నువ్వు, ఆరాధించిన అమ్మాయివి నువ్వు. నిజం చెప్తున్నాను, ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. నిన్ను బాధ పెట్టాలనో తప్పుడు ఉద్దేశంతోనో నేను నీకు ఆ లెటర్స్ రాయలేదురా. నీతో ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు. దాంతోనే నేను చేసిన మిడిమిడి జ్ఞానంతో తప్పులే తప్ప నేను తప్పుడు వెదవను కాదు. ప్లీజ్ నన్ను ఇంతకాలంగా చూస్తున్నావు, అర్థం చేసుకోలేక ఐ లవ్ యూ అని అప్పుడెప్పుడో ప్రపోజల్ కోసం కొనుక్కున్న ఉంగరం పాకెట్లో అలాగే పర్సులో ఉంటే తీసి లేఖ వేలికి పెట్టి ఆమె పాదాల మీద చెయ్యేస్తే చేయి తీయండి అనేసరికి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ తరువాత ఇద్దరికి గ్రాండ్గా చెయ్యాలి పెళ్ళి, నా బిడ్డని నాశనం అయిపోయి ఊడ్చుకుపోతారు, గేఫెలో అనే వాడు సంసారానికి పనికిరాడని, నా వంశం నిర్వంశం అయిపోద్దని, మా అబ్బాయినిస్తాం మా అమ్మాయినిస్తాం తలకొడివిలు పెట్టించుకోండి, ఆస్తంతా ఏం చేసుకుంటారని ఎందరో ఎన్ని మాటలు అన్నారో అనేసరికి గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసి గ్రాండ్గా పెళ్లి జరిపించారు. పెళ్లి జరిగాక పెళ్ళికని యశోధర సుధాకర్ కలిసి వద్దని లేఖ చెప్తున్నా వాళ్ళ వదిని చెప్తున్నా పిలవాలి కాబట్టి వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలిస్తే వద్దంకుల్, మీరు అనవసరంగా ఇప్పుడు తన గురించి చెప్పొద్దు, వాళ్ళు అనవసరంగా ఇష్యూలు క్రియేట్ చేస్తారు, మామూలుగానే నన్ను ఇష్టపడి చేసుకుంటున్నట్టే చెప్పండి అంటే, మా అబ్బాయి డివోర్స్ అయిందమ్మా, మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు అంటే ఎవడో ఒకడిని చేసుకోక తప్పదు కదా, ఎవడో ఒకడికి కట్టబెట్టక తప్పదు కదా, మా పరువు అయితే తీసుకోలేం కదా, నువ్వు ఇప్పుడు చెడ తిరిగావని తిరుగుబోద్దానివని వాడికి చెప్పలేం కదా, అందుకే నీకు శివ విడాకులు ఇచ్చాడని అనలేం కదా, వీడితో అయినా సరిగ్గా ఉండు, వీడిని పెళ్లి చేసుకున్న తర్వాత రోజుకొకడిని గదుల్లోకి పిలిపించుకోకు అని అమ్మా నాన్నలు మాట్లాడాల్సిన మాటలు కాకుండా హీనంగా మాట్లాడేసరికి అవి విన్న యశోధర సుధాకర్ అనవసరంగా వీళ్ళని పిలిచామనుకొని మేమున్నామమ్మా నీకు అంటే లేఖ నవ్వేసిందే, నా ప్రాణం రా నువ్వు, నేనెప్పటికీ నీ చెయ్యి వదలను అన్న తర్వాత ఫార్మాలిటీగా ఉండి ఇక మీదట పుట్టిల్లుందని మర్చిపో అని చెప్పటానికే వచ్చామని ఇక
లేఖ వాళ్ళ అమ్మ నాన్న చెల్లెళ్ళు మొగుళ్ళు తమ్ముడు భార్య వెళ్ళిపోయారు. లేఖ వాళ్ళ అన్నయ్య మాత్రం నన్ను క్షమించమ్మా అంటే, ఎందుకురా, నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానే, వదిన చెప్తే తప్ప నీ విలువ తెలియలేదమ్మా, వదిన్ని బాగా చూసుకో అన్నయ్య వెళ్ళని పంపించేసిందే. ఆ తర్వాత హనీమూన్కి వెళ్ళాలని మురళి కన్న కలలు నాపుతూ వాళ్ళమ్మ, నీకు పెళ్ళైతే పెళ్ళికి ముందే నువ్వు అమ్మాయే వర్జిన్లుగా ఉన్నప్పుడే మొక్కులు తీర్చుకోవాలని మొక్కులు మొక్కానని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చింది ఆవిడ. దాంతో కళ్ళు బయర్లు కమ్మే మురళికి ఏంటమ్మా ఇదంతా అనేసరికి 2 నెలల పాటు ఆ మొక్కులు తీర్చుకోవటం సరిపోయింది ఇద్దరికి. గుళ్ళు గోపురాలు నదీ స్నానాలు, ఇక ఒకటి కాదు అక్కడ దీపాలు వదలాలని, ఈ గుళ్ళు అవి చేయాలని ఈ చేయాలని ఆవిడన్నీ చేయించుకొచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ నైట్ చేసుకోమంటే అప్పుడు హనీమూన్ టికెట్లు తీసుకొని పెళ్ళాంతో ఎన్నో కలలు కన్నాడు. ఒక రోజున లేఖను చూసి ఆ కలల నిజం చేసుకుంటూ ఈసారి సంతృప్తిగా హనీమూన్ అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత లేఖ గర్భవతి అయింది. హాస్పిటల్ తీసుకెళ్తే ట్విన్స్ అని, తల్లి బిడ్డలు హెల్తీగా ఉన్నారని చెప్తే వేరు కాపురం పెట్టుకున్నారు. ఆ విషయం చెప్తామని అత్తామామల దగ్గరికి వస్తే ఇక యశోదర సంబరపడిపోయి అందరికీ స్వీట్లు పంచిపెడితే సుధాకర్ రావు బెల్ట్ తీసుకొని మురళినే 4 బాదులు బాత్తి, ఎందుకు కొడుతున్నావు డాడీ, ఏం లేదురా, నువ్వు మళ్ళీ రేపు పిల్లలు పుట్టేశారనుకో తండ్రి అయిపోతావు, నీ పిల్లల ముందు నిన్ను కొట్టకూడదుగా, నువ్వు గేఫెలోవా, నీకు మగతనం లేదా, ఆ రోజు కోర్టులో లాయర్ గారు నిన్ను గుచ్చి అడుగుతుంటే నేను నా వంశంలో ఉన్న ఇన్ని తరాల్లో మగవాళ్ళు మగతనాలు లేరని ఒక్కళ్ళ మీద నిందుందనుకుంటున్నావా, ఆ మాటలు అంటున్నప్పుడు తండ్రిగా నా పేగులు ఎంత తెగిపోయినాయో తెలుసా, మళ్ళీ ఇప్పుడు ఎటు పెళ్ళైపోయింది, కోళ్ళ ముందు కొట్టినా పర్లేదు కానీ పిల్లల ముందు కొడితే నీకు విలువ తక్కువ కదో చూడవే అనేసరికి, పర్లేదులే 2 పడాలి నీకు, మరి అంత అతి మంచితనాలకు వెళ్తే ఎలాంటివే పడతాయి మరి అనేసరికి, హే నువ్వు కూడానా అనేసరికి యశోదర, అయ్యయ్యో ఈ శుభ సందర్భంలో పిల్లాన్ని కొట్టొద్దండి, కొట్టాల్సింది వాడిని కాదే, వాడికి ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటు చేసిన నిన్ను, నీకు పడాలని ఒకటి యశోదరకు కూడా ఇచ్చాడు సుధాకర్. అలా అందరి నవ్వుల మధ్య సంతోషంగా లేఖ డెలివరీ అయిందే. కమల పిల్లలు పుట్టారు, ఒక పాప ఒక బాబు. హ్యాపీగా మనవడు మనవరాల్ని మాకిచ్చేసి మీరు సంతోషంగా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి అమ్మా అన్నాడు సుధాకర్. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళొస్తూ రొమాంటిక్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ సుఖ సంతోషాలతో అలా ప్రియసఖి ఒడిలో అలా హ్యాపీగా మురళికి ప్రతి రాత్రి వసంతరాత్రిలా గడిచిపోతూ వీళ్ళ జీవితాలు సంతోష సంగమాలతో ఆనందంగా గడిచిపోతున్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జే ఆమ్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.